మరి అన్నట్టుగా చేశారు కానీ అది కాదండి, అది కరెక్ట్ కాదు. మరి అది థియలాజికల్ సర్కిల్స్ లో బాగా ఉన్నది, మరి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. Let me change this setting. Yeah, this is more. Okay. We don't need this one. వాట్ ఇస్ ద కెమెరా వైడ్ అండ్ No, I kept it in auto zoom. So whoever is talking to you want to do like that, we will do that. We'll see Raj in a high clarity now. it is itself is zoom. When you're talking, it will be all you. No, in Zoom, whoever speaking, they will be highlighted. That's what it is doing. Not a Zoom. Even students speak also, they will come on. No, but that's a different show. But this is an auto zoom. Yeah, this is auto. Yeah. All right. సో చెప్పండి అమ్మా, దేవుడి గురించి ఆయన Okay, చెప్పండి. so దేవుడు అంటే ఎవరు, ఏంటి? yeah. So at least 10 seconds each. 10, I think 10 you can do it. 10 seconds, right? Yeah, 10 seconds each can. Not 10 minutes. Give them some 10 minutes. They will Okay, I'll give them 20 seconds. All right, 20 seconds. I think if you can really tell for 20 seconds who is God. సో 20 సెకండ్లు అండి, అంటే పోనీ ఒక అర నిమిషాన్ని తీసుకోండి మీ టోన్ బట్టి, కానీ 20 సెకండ్లు ఈస్ పర్మిటెడ్. I mean, like, I don't want to force people, but if you guys can tell it, that's helpful. దేవుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పాలి. ఇది దైవశాస్త్రం కదా, దేవుడిని గురించి నేర్చుకునే విషయాలు కదా. మీరు ఏమనుకుంటున్నారో, ఎవరు వాలంటీర్ ముందు వస్తారు, ఎవరు చెప్తారు ముందు? అమ్మా మీ మైక్ ఆన్లో ఉందమ్మా, యూ కెన్ స్పీక్, నో ప్రాబ్లం. యా, బలవంతం ఏం లేదు, చెప్పండి, కొన్ని మాటలు చెప్పండి. మీరు చాలాసార్లు విని ఉంటారు కదా, రాజు గారు కానీ ఎవరైనా. సంబడి కెన్ స్టార్ట్. సర్వ సృష్టికర్త అండి, రక్షకుడు, ఓకే, విమోచకుడు. అమ్మా ఒక సెంటెన్స్ ఫామ్ లో చెప్పండి. ఓకే, యూ అట్రిబ్యూట్స్, నో ఓకే. Who is God? What is God? What is God? Okay, what are the characteristics? Thank you, Amma. Thank you for your ideas. ఇంకెవరైనా ఉన్నారండి? Okay. Yeah. You guys know it, but later on when I tell you, right? Oh, only if I wish I could have told that. నేను చెప్పిన తర్వాత అయ్యో నేను ఎందుకు చెప్పలేదని మీరే అనుకుంటా. ఓకే, మీకు తెలుసు దేవుడు అంటే, మీకు తెలియదు. దేవుడు అంటే ఆదియు అంతము లేనివాడండి. దేవుడు ఆది అంతము లేనివాడు. థ్యాంక్ యూ. మొత్తం అంతటికి మూలాధారం. ఓకే, ఆయనే మొత్తం. ఆయన లేకపోతే అసలు ఏమి లేదు. ఆయనే మొత్తం, సమస్తం ఆయనే. ఓకే, మొత్తం మనం అందరం కూడా ఆయనలోనే ఉన్నాం, ఆయనలో చలిస్తున్నాం. మొత్తం సర్వ సృష్టి అంతా కూడా, విశ్వం అంతా. ఓకే, ఆల్రైట్. ఓకే, నౌ లెట్ us do okay, anyway, yeah. Any other definition? ఇంకెవరైనా If a 10-year-old kid comes and says, who is God? ఒక సిచ్యుయేషన్ మనం ఊహించుకున్నా, ఏంటంటే మీ మనవడో మనవరాలో 10 సంవత్సరాల వయసు అనుకోండి. Not more than 10. నాట్ మోర్ దెన్, లెస్ దెన్ 10 years అబ్బాయో అమ్మాయో వచ్చి ఇదే ప్రశ్న అడిగారు, who is God? దేవుడు ఎవరమ్మా? He didn't ask who is Jesus Christ. సో యేసుక్రీస్తు ఎవరైనా అడగలేదు. ప్రశ్న జాగ్రత్తగా వినండి. Who is God? దేవుడు అంటే ఏమిటి? What will be your definition for a 10-year-old kid? అది ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ లో ఏం చెప్తారు మీరు? I'm not looking for a textbook answer, just like a 10-year-old kid. Whatever answer comes to you. ఒక చిన్న బిడ్డ, 10 సంవత్సరాల కంటే తక్కువైన చిన్న బిడ్డ, ఒక సండే స్కూల్ అనుకోండి, లేదంటే మీ మనవడో మనవరాలు అనుకోండి, లేదంటే మీ నైబర్ అనుకోండి, లేదా మీ స్టూడెంట్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, దేవుడు అంటే ఎవరు అని అడిగితే ఎట్లా చెప్తారు సార్? వన్ ఎట్ ఎ టైం. చెప్పండి అమ్మా, వివేకత అంటే చెప్పమ్మా. ప్రేమ, కనికరం గల దేవుడు. మనకి ఏదైనా కావాలంటే మన ఆపదలో కాపాడతాడు, మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. Okay. All right. Interesting. Okay. Okay. చెప్పండి. మనల్ని పుట్టించిన వాడు, మనం పుట్టామంటే ఆయన వల్లనే. మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు, సంరక్షిస్తూ, మనకి ఏం కావాలన్నా అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకు కావాల్సిన మంచివి
మంచి వాటిని అన్ని మనం అడిగిన వాటిని అనుగ్రహిస్తూ ఉంటాడు. Okay. మనకి ఏం కావాలన్నా దేవుణ్ణి అడగాలి, ఆయన సహాయం తీసుకోవాలి అని చెప్తాం చిన్నపిల్లలు. మ్మ్. You see, when you look at it, it's difficult to answer a 10-year-old kid than I give a biblical answer. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, పెద్దవాళ్ళకి చెప్పడం కంటే చిన్నపిల్లలకి చెప్పడం మరీ కష్టం. చాలా కొంచెం ప్రిపేర్ అవ్వాలి మనం. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలన్నట్టు, లేదంటే పదాలతో చెప్పాలన్నట్టు. I mean, like, for a 10-year-old kid, Yesu Prabhu, I mean, Devudu Rakshakudu, it's like, yeah, what? సో మీరు ఎప్పుడు సండే స్కూల్లో చెప్పరు అనుకుంటా. మీరు అక్కడ చాలా మంది ప్రశ్నలు అడుగుతారు కదా, మీరు అడిగిందల్లా ప్రశ్న అడుగుతారు. దేవుడు ప్రేమిస్తున్నాడంటే దేవుడు ప్రేమిస్తున్నాడా, దేవుడికి లవర్ కావాలా అన్నట్టుగా ఏదో సండే స్కూల్లో అందరూ అదే చెప్తారు స్టేట్మెంట్లు. ఐ మీన్ లైక్ రక్షకుడు మన కోసం చనిపోయాడు వచ్చాడంటే చిన్నపిల్లలు దట్స్ ఇట్, దే రిపీట్. దట్స్ వై క్రిస్టియానిటీ హస్ కమ్ టు వేర్ ఇట్ హస్ కమ్. ఓకే, సో ఓకే. ఎక్స్క్యూజ్ మీ పాస్టర్, ఒకసారి సండే స్కూల్లో చెప్పాను అనమాట నేను, దేవుడు గురుడి వారికి కళ్ళు దయచేశారని ఆ లెసన్ అనమాట. అయితే వాళ్ళ డాడీ సండే స్కూల్ కాగానే, ఆయన రెగ్యులర్ చర్చ్కి రాగానే, డాడీ దేవునికి జీసస్ కు కళ్ళు లేవు అన్నారు. ఎవరు చెప్పారంటే మా సండే స్కూల్ ఆంటీ చెప్పారు. ఏంటమ్మా అంటే, దేవుడు కళ్ళు ఇచ్చారు అంటే ఆమె లిటరల్ గా తీసుకొని ఆయన దేవుని కళ్ళను అలాగే తీసుకుంది కాబట్టి. దట్స్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు టెల్ యు. ఓకే, సో పిల్లలకి చెప్పడం చాలా కష్టం. సో యా, we need more preparation than to tell children. ఓకే. అయితే మీరు అన్నట్టు ఇంకా సార్ ఇందాక ఒక కామెంట్ చేశారు ఏంటంటే, మనం సండే స్కూల్లో వాళ్ళకి చెప్పలేనప్పుడు వాళ్ళు పెద్దదిగా వాళ్ళకి తెలియదు. తెలియదు అంటే పోగొట్టుకుంటాం మనం కదా. I mean, like, one of the most neglected ministries, most neglected ministries of the church is Sunday school. చూడండి, సండే స్కూల్ అంటే మన నారుమడి అంటాము, బిగినింగ్ స్టేజ్ అంటాము, లేదంటే చర్చ్కి రూట్స్ అంటారు, ఏదో అంటారు, కానీ చేయరు, నెగ్లెక్ట్ చేస్తారు. Most of the teachers I know have no clue about Christianity. I mean, so they teachers think their kids kada ఏం చెప్పినా ఎవరు చెప్పినా చల్లిపోద్ది. For Sunday school, a youth is nowadays a youth usually end up taking classes who have no clue who Christ is. And for youth, one more extra senior youth is going to take. So why the foundation has gone for the churches is because kids are not taught proper Bible, only small stories, but not properly. Okay, but anyway, I don't want to get into that one now. That comes under ecclesiology. సో సంఘ శాస్త్రంలో ఈ విషయాలు మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అంటే నేను కూడా కన్ఫ్యూజ్ చేయాలి. ఏంటంటే లాస్ట్ సాటర్డే ఐ వాజ్ ఇన్ ఏ సండే స్కూల్ కాన్ఫరెన్స్. ఓకే, సో లోకమంతా ఎంతో టెక్నాలజీ వాడుతుంటే మనం ఇంకా చిన్నపిల్లలకి మరి మనకి తెలిసినట్టుగానే, లేదంటే ఆ ఓల్డ్ మెథడ్స్లోనే మనం చెప్తూ ఉన్నాం. ఓకే, సో పిల్లలకి ఒక యవనస్తుడు చెప్తా ఉంటాడు, యవనస్తుడికి ఇంకో కొన్ని 2-3 సంవత్సరాల వయసు ఆయన చెప్తా ఉంటాడు. కానీ చెప్పేది ఎవరైనా క్రీస్తు ఎవరో అని కరెక్ట్గా తెలుసుకుని చెప్తేనే ఫలితం ఉంటుంది, లేకపోతే వాళ్ళని మనం పోగొట్టుకున్నట్టే. లేదంటే ఆ యొక్క విషయాన్ని ఆ లేత వయసులో వాళ్ళకి మనం చేరవేయకపోతే మనం దానిని పోగొట్టుకున్నట్టే. When I go outside Hyderabad, I want to mention a church. My guest room is next to Sunday school kids room. I mean, they meet on Sundays. చూడండి, మేము ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక చర్చ్కి మేము కంటిన్యూగా వెళ్తూ ఉంటాం. వాళ్ళ గెస్ట్ రూమ్ ఎక్కడ ఉందంటే సండే స్కూల్ రూమ్స్ పక్కన ఉంటుంది. అది They start 7:30 in the morning on Sundays. ఆదివారము 7:30కు వాళ్ళు ప్రారంభిస్తారు. పక్క రూమే కదా, వినపడుతూ ఉంటుంది. The teacher probably like she may be in intermediate or something. సో అక్కడ పాఠాలు చెప్తాకు వచ్చే ఆమె యవనస్తురాలు ఉంటుంది. బహుశా ఇంటర్మీడియట్ చదువుతుందో డిగ్రీ చదువుతుందో మనకు తెలియదు. ఓకే, she's explaining book of Jeremiah. సో ఇర్మియా పుస్తకాన్ని ఒక రోజు ఆమె వివరిస్తుంది పిల్లలకి, to kids, చిన్న పిల్లలకి. I was like, yeah, weeping prophet, very important for the kids to know. చూడండి, ఈ యొక్క విలపించే ప్రవక్తని, ప్రార్థించు ప్రవక్తని, ఈ మాటలని చెప్తా ఉన్నామే పిల్లలకి. I was like, you don't do that. For like kids to understand. Elders cannot understand book of Jeremiah. సో నేను కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాను. బాగా చెప్తున్నారు ఈమె. సో అంటే పెద్దలకు కూడా అట్లాంటి విషయాలు చెప్పబడవు. ఆమె వచ్చి
ఆ ప్రవక్త గురించి ఇవన్నీ చెప్పాలి మరి. No, ఇవన్నీ no, I చెప్పకూడదు. చెప్పకూడదా? ఓకే. What we should like? Okay, that guy they tied him. They kept him on the top room. He sat. He didn't eat. It's like, ఉమ్. It's like they made Jeremiah as Jesus Christ. చూడండి, అంటే ఇక్కడ రివర్స్ ఎఫెక్ట్ అనమాట. అంటే కొన్నిసార్లు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ చిన్న వయసులో ఈయన వెలిపించే ప్రవక్త, ఈయనను మరి కాళ్ళు ఐ మీన్ కట్టేసి నూతిలో పడేశారు, బావిలో పడేశారు, ఏమండి ఎవరైన మాట వినలేదని మొదలగు మాటలు You see, చెప్తున్నారు. Gotta understand. Yeah. Anyway, I don't want to get there. Okay, Hmm. all right. So today we are going to talk about ఓకే అమ్మ, మన బీపీఎఫ్ లో మీరే ఏమైనా చేయాలి సండే స్కూల్ కోసం. HEOLO. నడుస్తుందాం ఇప్పుడు? అవును పాస్టర్ గారు స్టార్ట్ అయింది. ఏ జానిశేఖర్ రాలేనట్టుంది, మీ ఇద్దరు ఏమైనా చేయాలి. So today Okay, we are anyway, going to our discuss heading is, theology proper. ఓకే. సో దైవ శాస్త్రము Okay, I mean, like, heading మీరు పెట్టుకోవచ్చు. For Christ, we have the word Christology, Christology. For Bible, we have bibliology. For Holy Spirit, pneumatology, Yeah. and hamartiology, eschatology, ecclesiology. కొన్ని శాస్త్రాలు ఉన్నాయి కదండి మనకు, But బేసిక్ శాస్త్రాలు. Why? Hmm. For God, Yeah. it should be Gaudiology. సో మనకి క్రీస్తు కోసం క్రీస్తు శాస్త్రం అని, బైబిల్ కోసం బైబిల్ శాస్త్రం అని, సంఘం కోసం సంఘ శాస్త్రం అని అనుకుంటున్నాం కదా. అట్లా మరి చాలా శాస్త్రాలు ఉన్నాయి కదా. పాపము, మరి ఈ యొక్క రక్షణ, ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయి కదా. మరి దేవుడి కోసం మాట్లాడినప్పుడు తెలుగులో మనం దైవ శాస్త్రం అంటున్నాము. అయితే ఇంగ్లీష్ లో గాడాలజీ అని ఎందుకు లేదు? It says theology proper. So First of all, we got to understand what theology means. జీవై. THEOLOGY. Hmm. So Theo means God by default. Theo means God. సో దీన్ని ఇంగ్లీష్ లో థియాలజీ ప్రాపర్ అని పిలిచారు. మరి గాడాలజీ లేదని ఎందుకు అంటున్నామంటే, ఈవెన్ థియో అంటేనే గాడ్. Ology means study. సో ఆలజీ మీన్స్ ఐ మీన్ OLOGY అంటే శాస్త్రము, లేదంటే దాని యొక్క అధ్యయనము అని మనం అనుకుంటాం. So theology itself ఎస్. means study of God. చూడండి, థియాలజీ అనే మాటే దేవుని గూర్చిన శాస్త్రము, లేక దేవుని గూర్చిన అధ్యయనము అని మనం చెప్పుకోవచ్చు. So we theologians, we think we are way too smart, intelligent people, right? I mean, we are more intelligent than normal human beings. That's what our assumption is. థియాలజియన్స్ అనే ఒక పదం మనకున్నది. అంటే పూర్వం వేదాంతులు అనేవారు, ఇప్పుడు బైబిల్ జ్ఞాన అనుసారులు అనేది అంటున్నారు కదా. అట్లా మనం అనుకుంటాము నాకే అంత తెలుసు అన్నట్టుగా మన థియాలజియన్స్ అనుకుంటూ ఉంటారు. So what they said is, మరి okay, వాళ్ళు ఏమన్నారు తెలుసా? already we have a word for study of God as theology. ఓకే. We got to come up with something. So let us name it as proper theology. చూడండి, యాక్చువల్ గా మాట ఏంటంటే ప్రాపర్ థియాలజీ అనేటువంటిది అనమాట. దాన్ని ఇట్లా పెట్టారు. So So, proper కాబట్టి ఇక theology means గాడాలజీ అని ఏమీ పెట్టలేదు, కానీ థియో అనే మాట ఉంది కాబట్టి ఇక థియాలజీ ప్రాపర్ అని పెట్టారు అనమాట. so it's like it's a proper theology, you know. I Yeah. mean, we start properly. So what they said, proper theology means it makes other things look bad. I mean, like, so Christology is not proper. Yeah. Angelology is not proper. Pneumatology is not proper. We cannot use the word proper theology. Let us make proper at the end. Theology proper. చూడండి, మన థియాలజియన్స్ ఏం చేశారంటే, మన యొక్క వేదాంతులు లేక బైబిల్ పండితులు ఏం చేశారు, ప్రాపర్ థియాలజీ అంటే బాగుండదు, మిగిలిన వాటిని అది తక్కువ చేస్తుంది కదా, మిగిలినవి ప్రాపర్ కాదేమంటారని ఈ ప్రాపర్ ని పట్టుకొచ్చి చివరిలో యాడ్ చేశారు. థియాలజీ ప్రాపర్, ద స్టడీ ఆఫ్ గాడ్ ఇన్ ఏ ప్రాపర్ వే. Okay. And again, we got to understand certain languages. I mean, like, English English is what? Subject, verb, noun, or subject, object? Yeah. English is subject, word, I mean, object, right? I ate apples, I eat apples. Okay. right? Subject, verb, object. object. Okay. Telugu, Greek, Hebrew is subject, object, verb. మా తెలుగులోనేమో క్రియాపదం చివరిలో వస్తుంది. నేను నడుచుచున్నాను, నేను యాపిల్ తినుచున్నాను. ఇంగ్లీష్ లోనేమో యాపిల్ చివరిలో వస్తుంది కదా. ఆబ్జెక్ట్ ఈస్ లాస్ట్. Like in English we say I ate, I subject ate, object
apples. Yeah, it is verb and apples is object కదా. Yeah. Okay. Greek and Hebrew are like Telugu. అయితే గ్రీకు No, Greek is like English. Hebrew is like Telugu. It's like నేను apples తిన్నాను. So subject, object, ఆబ్జెక్ట్. word. So you know when you're translating. హీబ్రూ ఏమో తెలుగు భాషలే ఉంటుందండి. గ్రీకు మరి ఇంగ్లీష్ భాషలాగా ఉంటుంది. ఇంగ్లీష్ లో మీకు తెలుసు ఐ ఏట్ యాపిల్స్, వెర్బ్ అనేది ముందు వస్తుంది ఆబ్జెక్ట్ కంటే, సబ్జెక్ట్ ఉన్నది అనుకోండి. అలాగే తెలుగులో మనం క్రియాపదాన్ని చివర చేరుస్తూ ఉంటాం. నేను తిన్నాను, నేను యాపిల్స్ తిన్నాను. చూసారా ఈ పదక్రమం. ఓకే. It's not easy to learn Greek or Hebrew and convert them into English or other languages. Trust me. You know what? హీబ్రూ, గ్రీకులు, Every sentence has rules. I mean, like, you know, like yes. Jesus broke the bread. చూడండి ఇంగ్లీష్ లో మనం చాలా సింపుల్ గా అక్కడ ఇక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నాం. జీసస్ బ్రోక్ ద బ్రెడ్ అని ఒక గ్రీకు హీబ్రూ మాట ఉందనుకోండి, దాన్ని ఇంగ్లీష్ లో The original language will be Jesus bread broke. ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఏముంటదంటే జీసస్ బ్రెడ్ టుక్ అండ్ ఎయిట్ అన్నట్టు ఏదో ఉంటుంది అలాగా. ఓకే. సో Like you see, like no, I mean, just convert that in Telugu, right? Jesus broke the bread in Telugu. జీసస్ బ్రోక్ ద బ్రెడ్. In Telugu? యేసు ఈ విరిచెను రొట్టెను. No, just what will be the word in Telugu? Jesus rottenu virichenu, right? ప్రాపర్ గా చెప్పాలంటే రొట్టెను యేసే విరిచాడు, లేదంటే యేసు రొట్టెను విరిచాడు అని చెప్పాలి. Yeah. So Yesu is సబ్జెక్ట్. ఓకే. rotte in Telugu ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే. word విరిచెను, virichenu. అది verb, అది క్రియాపదం విరిచాడు అనేటువంటిది. Okay. In English, ఇంగ్లీష్ లో Jesus subject, ఓకే, broke verb, అది verb, object, రొట్టె ఆర్ బ్రెడ్. See, that is why other guys say, hey, you know what, you guys didn't know how to translate the Bible. You mistranslated the Bible. You know what, stupid stuff. There are rules. We just won't create rules for our convenience. చూడండి హెబ్రీ భాష నుంచి వేరే భాషలోకి తర్జుమా చేయాలంటే చాలా 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 కష్టం. ఆ మాటకు వస్తే గ్రీకు భాష కూడా అంటే దాంట్లోంచి వేరే భాషలోకి తర్జుమా చేయడం చాలా కష్టం. అందుకనే కొన్నిసార్లు మనకి ఈ సెంటెన్స్ కానీ ట్రాన్స్లేషన్ కానీ కొంచెం అర్థం అవునట్టుగా ఉంటుంది, కానీ చాలా వరకు కష్టపడి దానిని మరి సరైన రీతిలో అర్థవంతంగా అందించడానికి వారు ప్రయత్నం చేశారు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా చదువుతున్నవారు ఇదేంటి ఇలా ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. Okay, so just wanted to give you that title. Yeah. Okay, now you understand why theology proper means. It is a proper theology. Theo already means God. Theology means study of God. Yeah. Properly we are studying. That is called theology proper. Theology proper means proper study of God. ఓకే. సో కాబట్టి అదండి ఆ పేరుకు ఆ వెనక ఉన్న నేపథ్యం అది. ఓకే. ప్రాపర్ థియాలజీ అంటే బాగుండదు కదా, మిగిలిన కాదేమో ప్రాపర్ అనుకుంటారని వాళ్ళు తీసుకుని వచ్చి చివరిలో పెట్టారు ప్రాపర్. అంటే ఇదంతా గ్రీకు విధానంలో చేశారు. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. Okay. So all right. So first question is like, you know, do we have to be Christians to know that there is God? దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి మనము క్రైస్తవులు అవ్వాల్సిన అవసరం ఉన్నదా? ఎస్ ఆర్ నో? ఆర్ ఎస్ఏ టైప్ ఆన్సర్? దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి క్రైస్తవులు అయి ఉండాల్సిన అవసరం ఉన్నదా? లేదు పాస్టర్ గారు, ఎవరైనా ఎవరైనా తెలుసుకోవచ్చు. ఓకే. I mean, you don't need to be. I mean, you don't need to be a Christian to know. Okay, you know, I mean, like the way it has become is, if you know God, means that means you know you are a Christian. If you don't know God, you are not a Christian. True, but not true. సో మీరు అన్నట్టుగానే దేవుణ్ణి తెలుసుకోవాలంటే క్రైస్తవులు అయి ఉండాల్సిన అవసరమే లేదు. కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నాయంటే క్రైస్తవులకే దేవుడు తెలుసు అని అన్నట్టుగా ఉన్నాయి. మంచిదే, ఒక రకంగా అది మంచిదే, నిజమే. క్రైస్తవులకి నిజమైన దేవుడు తెలుసు, మంచిదే. కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి క్రైస్తవులై ఉండాల్సిన అవసరం అయితే లేదు, ఎవరైనా తెలుసుకోవచ్చు. 99% of the world believes in God. Some God. చూడండి, లోకం అంతటిని మనం తీసుకుంటే అందులో 99% ఏదో ఒక దేవుడిని నమ్ముతారు, దైవం అనేదాన్ని నమ్ముతారు. Don't give me philosophical answer. కొంతమందికి దేవుడు డబ్బే దేవుడు అండి. No. ఓకే, మరి ఫిలాసఫికల్ ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు. ఏదో ఒక దేవుడిని నమ్ముతారు, డబ్బున, సమయాన్న. No, but money is not God. Yeah, I mean, they don't believe in money as God. Nobody, I mean, like some religions believe that. But someone, 99% of the world believes there is some force out there. ఓకే, అంటే మనం ఏదో ఫిలాసఫికల్ గా మాట్లాడుకునే డబ్బు అండి, జ్ఞానం అండి, లేదంటే ఇంకో వస్తువులు అండి, దేవుడు, అట్లా కాదు నేను అనేది.
ఏదో ఒక అద్వితీయ శక్తి లేదా అదృశ్య శక్తి ఉన్నదని 99% మంది ప్రపంచ ప్రజలు నమ్ముతారు. Okay. In Hinduism, there is little different concept. అయితే Okay, మన let's get భారతీయ here outline. భారతీయ మత వ్యవస్థలోనికి No, I'm not వచ్చి using Bharatiya. I'm not talking about Hinduism. Hinduism is nothing to do with India. It is, ఈజ్ ఎ ఫిలాసఫర్. ఓకే, yeah, it's a culture. Hinduism is a culture, not Bharati. Yeah, ఇట్స్ నాట్ ఎ రిలీజియన్ it's not a religion, it's a culture. బట్ ఇట్ ఈస్ ఎ రిలీజియన్. ఓకే, No. ఎనీవే, ఓకే, Yeah. ఎనీవే, Because క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలీజియన్. it is a religion, you follow Christ. In Hindu, there's Okay. nothing to follow. సో it's a వ్యవస్థ culture. ఉంది చూడండి, హిందూ వ్యవస్థ అనే దాంట్లో మనం చూసినట్లయితే So I don't want to blame India for it. ఓకే, అంటే Okay. భారతదేశంలో పుట్టింది ఎక్కడ పుట్టింది అనేది ఇప్పుడు మనకు ఆ అంశం కాదు. ఏమండి, ఆ హిందూ వ్యవస్థ అనే దాన్ని మనం అందులో ఏమంటారంటే దేవుడి గురించి చాలా అభిప్రాయాలు ఉంటాయి. Anything that we can't control or anything that is superior to us is a God. మనకంటే అతీతంగా ఉన్నది, మన నియంత్రణలో లేనిది ఏదైనా అది దేవుడే అని వారి కాన్సెప్ట్. Wind, fire, అందుకనే గాలిని, sun, అగ్నిని, moon, చంద్రుణ్ణి, సూర్యుడిని, snakes, మరి పాముల్ని, well, monkeys, we can't control it. మరి కోతులను అన్నట్టుగా, Okay. ఎందుకంటే అవి మన నియంత్రణలో పెట్టలేం కదా. Anything we can't control మనం నియంత్రణలో becomes God. మనం నియంత్రణలో Souls become God. What? Souls. ఓకే, మన నియంత్రణలోను మనకు అతీతంగా అర్థం కాని విషయాలన్నీ కూడా దేవుడే. ఈ ఆత్మలు ఉన్నాయి చూడండి, Dark ఆత్మ కూడా దేవుడే. forces become God. మరి చీకటి ప్రభావాలు ఉంటాయి కదా, కనబడని అదృశ్య Money becomes శక్తులు. ఆ క్రమంలోనే డబ్బు కూడా దేవుడయ్యాడు. Death becomes God. మరణము కూడా వాళ్ళు దైవంతో సమానం చేస్తారు. So the cultural concept is anything that we can't control has higher authority than us, so we should start worship. కాబట్టి మన నియంత్రణలో లేకుండా మనకు అతీతంగా ఉన్న ఏదైనా అది మనం పూజింపదగ్గదే అని ఆ పలానా వ్యవస్థ వారు నమ్ముతారు. I'm not talking about mainstream, like, say tribals, right? I mean, go to tribal areas and all that. They say, oh, yeah, I mean, the solar eclipse, ఓకే, we can't control it. So that is something to do with God. సూర్యగ్రహణం కలిగిందనుకోండి, దాంట్లో ఏదో ఉందని దానిని కూడా దైవంతో సమానం చేస్తారు. Rains, we don't control it. It falls whenever we want. So rain becomes God. Clouds become God. Man, that's such a thing. I mean, మేఘాలు గాని లేకపోతే వర్షం అండి, అది మనకు అధీనంలో లేదు కదా, అది కూడా దేవుడై కూర్చుంది. not sure why current did not become God. అప్పుడు లేదు కదా సార్. No, it should. I mean, like, we don't know when it will come, when it will go. సో So, ఓకే, హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియదు, మన కంట్రోల్లో లేదు కాబట్టి దాన్ని కూడా మొక్కితే మంచిదేమో. politicians, we don't know when they come to power. They are also doing God. మరి పొలిటిషియన్స్ కూడా వాళ్ళని మనం ఒక రకంగా మనం ఊహించలేం, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడు, ఎప్పుడు పోతాడు, ఏం చేస్తాడు. కాబట్టి వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోతారేమో మనం. In my class, students, we don't know when they come, when they go. సో మన క్లాస్ లో చూస్తే స్టూడెంట్స్ కూడా ఎవరు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారో మన కంట్రోల్లో లేదు I am in కాబట్టి control. I mean, వాళ్ళే దేవుళ్ళు అయినారు. at least for me, I mean, personally, at a personal level, they become God. You see, that's the fun part. I mean, that's how it works. I mean, that's how it అది works. వాళ్ళ పలానా వ్యవస్థ యొక్క డెఫినేషన్ ఏంటంటే మన కంట్రోల్లో లేనిది, మనకు సుపీరియర్ గా లేదని మనకు అతీతంగా ఉన్నది ఏదైనా అది దైవమే అని వారు నమ్మినారు. They're at least 50% right. సో ఇలా అనుకోవడంలో అర్ధ సత్యమే, సగం 50% right. I mean, 50%. they're definitely right. We can't control God. That they know for sure. చూడండి, అంటే 50% రైట్ అని ఎందుకంటామంటే, అవును, దేవుడు అనేవాడు మనము నియంత్రించేవాడు కాదు అనే విషయంలో వాళ్ళు కరెక్ట్. They're absolutely right. There are some Christians who want to control God. అయితే ఆ అన్యులు దేవుణ్ణి మనం కంట్రోల్ చేయలేమని తెలుసుకున్నారు, కానీ క్రైస్తవులేమో దేవుడు మా గుప్తులోనే ఉంటాడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. Give me. ఇస్తావా లేదా? వస్తావా? వస్తారండి. I mean, directly. డైరెక్ట్ You come. I'm ordering you. You come here. You give. What else? Whatever I ask, you have to give. Period. Because that's what you said. అడిగింది ఇయ్యాల్సిందే, నేను చెప్పినప్పుడు రావాల్సిందే అన్నట్టుగా దేవుణ్ణి ఆజ్ఞాపించే క్రైస్తవులు తయారయ్యారు. That is wrong, guys. I mean, God doesn't come under our control. We have to be under their control. At least in that's the whole point. Even in a fake religion that doesn't even know who God is, they are 50% right. చూడండి, నిజ దేవుడిని ఎరగని వారు కూడా ఏమండి మరి వేరు విషయాలను దేవుడితో సమానం చేసుకుని వాళ్ళు ఏమంటారంటే దేవుడు మన నియంత్రణలో ఉండడు అన్న సత్యాన్ని తెలుసుకున్నారు, కానీ అండి మిగిలిన వారు
వాళ్ళు కరెక్ట్ సగం వరకే కరెక్ట్, అర్ధ సత్యం అంటారు చూడండి, అట్లా And 50% half of our correct. Christians, we are 50% correct because we believe there is God, అయితే but మన we can control him. That is a wrong concept. సో అయితే క్రైస్తవులు కూడా దేవుడిని ఎరిగి వీళ్ళు కూడా 50% కరెక్ట్. ఏంటంటే దేవుడు ఉన్నాడని తెలిసింది, ఒక దేవుడు అని తెలిసింది, కానీ ఆయనను మనం కంట్రోల్లో పెట్టగలము అనే దాంట్లో వాళ్ళు 50% రాంగ్ అయిపోయినారు. So that's why we are coming at theology proper again, guys. Theology proper, we got to understand in a different way. Come out of Christology class. కాబట్టి థియాలజీ ప్రాపర్ లేక దైవ శాస్త్రం అనే ఈ యొక్క అధ్యయనంలో అంటే మనము కొంచెం బ్రాడ్ మైండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తు శాస్త్రం గురించి ఆలోచించొద్దు. Whenever I'm talking about God, I'm including Father, Son, and the Holy Spirit, triune God. కాబట్టి ఇక్కడ దేవుడు అనే ఒక పదాన్ని మనం వాడినప్పుడు ఆ త్రిత్వ దేవుడిని తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనం ఉచ్చరిస్తున్నాం, ఒకే యూనిట్ గా అన్నట్టుగా ఒక దేవుడిగా మనం చెప్తూ ఉన్నాము. But we will separate little bit. We go to the Father. చూడండి, తండ్రిని గురించి మనం నేర్చుకుంటాము. Okay. But whenever you hear the word God, it is a triune God as Father, Son, and Holy Spirit. కాబట్టి తండ్రిని గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం ఈ శాస్త్రంలో, నేను కాదంటలేదు. కానీ దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న త్రియేక దేవుడు అని అర్థం, అంతే తప్ప ఒక్క తండ్రిని కూర్చొని మాత్రం కాదు. Okay, so first one, like, how do we know God exists? చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్ళాలని చూస్తే దేవుడు ఉన్నాడని మనకు రుజువు ఏంటి, మనకు ఎలా The తెలుస్తుంది? first thing is the general evidence. చూడండి, దేవుడు ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది అంటే అండి, కొన్ని ప్రకృతి సాక్ష్యాలు ఉంటాయి. Okay, general evidence. సాధారణ సాక్ష్యములను రాసుకోండి, జనరల్ ఎవిడెన్స్, సాధారణ రుజువులు లేక సాక్ష్యములు. General evidence, Acts 40. మరి అపోస్తల కార్యములు 14:17, అపోస్తల కార్యములు 14:17. Nevertheless, he did not leave us without witness. Yeah. In that he did good, gave us rain from heaven and fruitful seasons, filling our hearts with food and gladness. చూడండి, ఎవరైనా చదువుతారా? నేను మీకు అవకాశం ఇస్తున్నా, నేను చదవగలను. సో లెట్ మీ ఇంక్లూడ్ యూ గైస్. 14:17. ఓకే, సమయ భావన బట్టి నేనే చదివేస్తాను. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తము సృష్టించిన జీవం గల దేవుని వైపు తిరగాలి. మనకి ఎక్కడ ఉందో చూడండి, మనకు 17 వచనం ఉంది. 14:17, రైట్? Yeah. 17. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేశాడు, ఆహారం ఇచ్చాడు, ఉల్లాసంతో మీ హృదయాలు నింపాడు, మేలు చేయడం చేత తనకు వచ్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని చెప్పారు. So you see, 17. when you see rain, when you see food, I mean, like, ఋతువులు, it's వర్షము, possible, ఆహారము, okay? ఇవన్నీ చూసినప్పుడు Sometimes I don't understand how it's even possible, okay? చూడండి, ఇది ఎలాగో సాధ్యమో నేను కూడా గ్రహించలేక ఉన్నాను. ఏమిటంటే, Okay, you see in a church or somewhere, సో say if మందిరంలో 100 people attend to a meeting, 100-200. ఓకే, సో 100 నుంచి 200 మంది ఒక కూటానికి వచ్చారు అనుకుందామండి. You know how much food is needed there? సో ఆహారం ఎంత కావాలండి అక్కడ? Can somebody give me that rough estimate? చూడండి, Okay. వీళ్ళు ఎక్స్పర్ట్స్ 100 church member food. ఓకే, సో ఒక How much rice we may need? చూడండి, నాకు ఎవరైనా సహాయం చేయండి. మరి 100 మందికి భోజనాలు పెట్టాలంటే చర్చి మీటింగ్ లో మనకు బియ్యం ఎన్ని కావాలి? No, only let us talk to BM only. ఓకే, Let us రైస్ talk ఎంత to rice. ఉండాలి చెప్పండి. కూరగాయలు అడిగితే మీరు వెరైటీ చెప్తారేమో. బియ్యం ఎన్ని రైస్ కావాలి చెప్పండి. 100 మెంబర్స్, కేజీ ఎంత అంటే 5 మెంబర్సా 6 మెంబర్సా? ఓకే, అట్లా ఒక 20 to 25 కిలో అంటారు, అవునా? అవునండి, ఒక కట్ట బియ్యం అంటారా? 4 people is way too less. I mean, No, Raj, 5. at least 8 I people. did 5. Oh, okay, I mean, 20 into 5, 20 kilos. big eaters. Yeah, big eaters. Baptist eaters. Baptist eaters. At least Baptist eaters. Okay. అంతేనమ్మా, నేను కొంచెం అంటే 6, 7 అంటారు కానీ 5 అనుకున్నాం. పర్వాలేదు, కొంచెం మర్యాదగా, కొంచెం కడుపు నిండా భోజనం. Okay. Okay. So just imagine, చూడండి, 100 ఊరిద్దాము. for 100 people, we got to have around 25, you said, right? 25 kgs of rice for that one event. కాబట్టి ఒక్క రైస్ సంగతి చూసుకుంటే ఒక 25 కేజీల కట్ట బియ్యం కావాలి. Like that, ఆ రీతిగా చూస్తే God is providing food for everyone ఎస్, every day. చూడండి, దేవుడు ఒకసారి ఊహిద్దాం, 100 మందికి ఒక కట్ట బియ్యం మనం ఎలాగైతే సిద్ధపరిచామో, దేవుడి విషయంలో ఆలోచిస్తే ప్రతిరోజు
ప్రతి వ్యక్తికి లేక ప్రతి జీవికి అన్నట్టుగా ఆయన ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. Almost 1. How many billion we have? 1.5? In India, it No, is worldwide. 800 crores. That is 8 billion people. 8 billion. 6 billion. 6 to 7. Okay. 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 87 billion. Okay. 775. For 7 billion people, God is 750. providing enough food Yes, every day. every day, and we have other food for other days too. చూసారా, I ఈ mean, of course, ప్రపంచంలో yeah. 700 కోట్ల నుండి 800 కోట్లు అనుకుందాం, ఇంతమంది ప్రజలకు నుండి ప్రతిరోజు ఆయన ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. I mean, like, don't tell me, okay, I worked hard, I got money. You know what? That is not what I'm talking about. I'm talking about He gave us food. చూసారా, ఇక్కడ దేవుని యొక్క ఒక మహా సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నేను కష్టపడ్డానండి, నేను సంపాదించి, మంచిదే నువ్వు కష్టపడ్డావు, సంపాదించి నేను కాదంటలేదు, కానీ ఆ ప్రొవైడెన్స్, ఆ యొక్క సమకూర్పుని చేసిన వాడు మరి అందరికీ 750 కోట్ల మందికి 750 వందల కోట్ల మందికి అన్నట్టుగా ఆయన సమకూరుస్తున్నాడు కదా. Nice. No, not easy joke. I mean, like, 25 kgs to produce only for 10 people for one night. How much rice should be there in the world to provide for 6 billion people daily for 1 year? చూడండి, ఒక సంవత్సరం ఎస్టిమేట్ మనం చూద్దాము. ఒక 100 మందికి భోజనాలు పెట్టడానికి మనం 25 kgs తీసుకుంటున్నాము. మరి ఒక 100 మందికి, ఐ మీన్ ఈ యొక్క 600 కోట్లు అనుకుందాం, కాసేపు కొన్ని తగ్గించి మాట్లాడదాం. 600 కోట్ల మందికి ఒక సంవత్సరానికి ఎంత ఆ యొక్క రైస్ ప్రొడ్యూస్ చేయాలో అదంతా మీరు ఒకసారి ఆలోచించండి. Without God, it's not possible, guys. I mean, Really? I don't know why scientists are not. I mean, I don't want to blame scientists. I was a scientist too. Scientists don't disagree God. There are some stupid people who say God doesn't exist. చూడండి, అయితే దేవుడు లేడని మరి ఎట్లా చెప్పగలుగుతున్నారు? 600 నుంచి 700 కోట్ల మందికి అండి మరి దేవుడు ఆహారాన్ని సమకూరుస్తుంటే మరి ఎంత అద్భుతమైన విషయం. మరి ఎవరండి దేవుడు లేడని చెప్పిన వారు? కొంతమంది ఉంటారు, అందరు సైంటిస్టులు కాదు, కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే దేవుని నమ్మరు, దేవుని ఉనికిని నమ్మరు. కానీ ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి? Okay, Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకున్నాం. 5:45లో కూడా ఏముంటదంటే, ఇదిగో దేవుడు సూర్యుని మంచివారి మీద చెడ్డవారి మీద And you may be the sons of, and that you may be sons of your Father in heaven, for He makes His sun rise, His sun, not our sun, His sun rise on the evil and on good, and He sends rain on the just and on unjust. చూసారా, అక్కడ ఉన్న చూడండి, చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. చూసారా, అది దేవుని సూర్యుడు అనమాట. ఓకే, ఉదయింపజేస్తున్నాడు. అంతకంటే ఇంకా ముందుకు వెళ్తే మంచివారి మీద, అలాగే నీతిమంతుల మీద, ఏమండి అనీతిమంతుల మీద, చెడ్డవారి మీద మంచివారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఎండను కలగజేస్తున్నాడు. This is one of the interesting. I don't know why people don't preach on this. I mean, this should be a very good preaching class. This verse, okay? చూడండి, ఈ యొక్క 5:45 నుండి చక్కని ప్రసంగం మనం తయారు చేసుకోవచ్చు. ఎవరో దీని మీద ప్రసంగం చేయడం నేను వినలేదు, కానీ simple. I mean, God, just because you believe in Christ doesn't mean your blessings should only come to you, not to the non-believers. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఆశీర్వాదాలన్నీ నమ్మిన వారికే అని అనుకోవడానికి లేదండి. ఈ వచనము వేరు విధంగా మనకు తెలియజేస్తూ God ఉన్నది. said, he doesn't care. He's a just God. I mean, He's a loving God, okay? He gives rain to the bad people. He gives rain to the good people. He gives sun to the bad people. He gives good sun to the right people. He does that. I mean, like, నా ఒక్కడికి ఎందుకంటే కష్టాలు, ఆ అవతల చూడండి, ఆడికి ఏం రాండి, కష్టాలు everybody will get it. Blessings, everybody will get it. But that is worldly thing. It has nothing to do with what happens after we leave this earth. చూడండి, నిత్యత్వంతో సంబంధం లేని విషయాలు ఇవన్నీ కూడా. ఈ లోకంలో మంచివారి మీద సూర్యుడు వస్తున్నాడు, చెడ్డవారి మీద వస్తున్నాడు. ఏమండి, వర్షం కూడా అదే రీతికి వస్తుంది. మనం చాలాసార్లు అంటాం, ఈ లోకంలో కష్టాలన్నీ నాకేనండి అంటాం. కష్టాలు ఉన్నాయి, అలాగే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి కదా, వాటిని గురించి కూడా మాట్లాడాలి. అందరికీ సమానంగా అన్నీ కలుగుతున్నాయి. దీంతో నిత్యత్వానికి, చనిపోయిన తర్వాత చేరుకునే పరలోకానికి ఏ సంబంధం లేదు. అందరికీ మంచివారికి ఆశీర్వాదాలు ఉన్నాయి, చెడ్డవారికి ఆశీర్వాదాలు ఉన్నాయి, మంచివారికి కష్టాలు ఉన్నాయి, చెడ్డవారికి కష్టాలు ఉన్నాయి. ఇది లోక రీతి అయిపోతుంది. When we train ourselves to hear false theology, false prophets, false teachers, false preachers, only good things will happen to you. చూడండి, మీరు ఎప్పుడైనా ఏదైనా అవకాశమో ఏ టీవీ ఆన్ చేస్తేనో ఎవరో వస్తారు నాలంటాడు, ఓకే మంచి వారికే దీవెనలన్నీ
మంచి వారికే మంచి విషయాలు, లేదంటే భక్తులకే మంచి విషయాలు, మీకు కష్టాలు ఉండవు అని చెప్పాడు అనుకోండి, అది తప్పు అని ఈ వచనాన్ని బట్టి మనం వెంటనే గ్రహించగలగాలి. Preacher. I don't want to name the names. I mean, like, you know, everybody knows what names I'm going to use. చూడండి, Okay. ఒక ప్రసంగికుడు ఇలా చెప్పడం నేను విన్నాను. పేరు నన్ను అడగొద్దు, చెప్పినా తప్పలేదు అనుకోండి. I mean, like early in the morning, I don't want to, like, you know, screw up your brains now. Okay. That guy said, ఆయన ఏమన్నాడు తెలుసా? blessings came all the way from heaven till the auditorium roof. ఆయన ఏమన్నాడంటే, అబ్బా మహా కవిలాగా వర్ణించాడు. పరలోకం నుండి బయలుదేరిన ఆశీర్వాదం ఇదిగో మనం కూర్చున్న యొక్క పండాలకి ఆ యొక్క రూపు దగ్గర, ఆ పైకప్పు దగ్గర ఆగింది. God spoke to me right now, just now. ఇప్పుడే దేవుడు నాతో చెప్పాడు ఏంటంటే, Like, whoever gives you a $10,000 check to my hand, not in the box, to my hand. ఓకే, ఆయన చెప్పింది ఏంటంటే, మరి అక్కడ ఆ పైకప్పు దగ్గర ఆశీర్వాదాలన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఎవరైతే ఒక 10,000 రూపాయల చెక్కు నాకు రాసి ప్రత్యేకంగా నా చేతికి ఇస్తారో, ఆ యొక్క కానుకల బాక్స్ లో వేయడం కాదు, నా చేతికి ఇస్తారో, He will release that blessings and directly it will come to you. కాబట్టి అట్లా చేసి నాకు వ్యక్తిగతంగా కానుకనిచ్చిన వారికి ఆ ఆశీర్వాదము విడుదల చేయబడుతుందని చెప్పాడు. Anyone who needs it, message me. I'll send you the link. చూడండి, నేను చెప్పిన మాటలు మీరు నమ్మితే మంచిది, లేదు నాకు కూడా కావాలండి, నేను చూస్తానని ఒకసారి ఎవరో ఏంటంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, నేను ఆ లింక్ పంపిస్తాను. Famous guy, Benny Hinn. So, ఓకే, సో ఓకే, యా, హూ ఇస్ దట్? what did I say? ఐ డిడ్ంట్ Benjamin. హిన్ ఓకే, He's trying to be too nice. Raj, you know what? Being nice these days don't work. Let us be Paul. ఓకే. You got to get the names out. I mean, unless సో కాబట్టి we tell the names out, Falana people will not understand it. ఫలానా వ్యక్తి కాబట్టి మనకు ఆ లింక్ అక్కర్లేదు అని చెప్పి ఉంటాడని మనకు తెలుసు. I mean, రైట్. but that's what that guy said. I mean, సో you know, blessings are God's way of. Can't tell that. Satan said, "I will bless you. I'll Yeah. give you the whole riches if you bow down to worship me." It gave an offer to Christ Jesus. చూసారా, శోధకుడు లేదంటే సాతాను యేసుప్రభుని శోధిస్తూ లోక ఐశ్వర్యం అంతయు నేను నీకు ఇస్తానని శోధించలేదా? ప్రభువుకి ఎట్లాంటి శోధన కలిగింది. Okay, so కాబట్టి interesting. And so that is general evidence. There is one more evidence called cosmological evidence. సృష్టి రుజువులను రాసుకోండి. Good. కాస్మోసిస్, So- క్రియేషన్. ఓకే, I mean, we gave both, right? So they come under cosmological. చూడండి, విశ్వ సంబంధమైన రుజువులు, So- అంటే సృష్టి సంబంధమైన రుజువులు. In cosmological, what do we see? Rain, ఉమ్, food, yeah. anything that is like natural is cosmological. చూడండి, కాస్మోస్ ఆర్ కాస్మోలాజికల్ అంటే ఈ ప్రకృతి సంబంధమైన లేదంటే భూ సంబంధమైన అని ఉంటుంది. సూర్యుడు, గాలి, చంద్రుడు, పంటలు, ఆహారము, ఇవన్నీ కూడా ఇట్లాంటి రుజువులు మనం చూసాము. Okay. And there is ఇంకొకటి ఉందండి, what called, I mean, you know, this is BD class, right? Okay. I don't want to go for any right? Okay. This is general cosmological evidence. Next one is biblical evidence. చూడండి, కాస్మోలాజికల్ లేక జనరల్ ఎవిడెన్స్ అనేది ఇప్పటి వరకు మనం చూసాము. ఇక రెండవ భాగంలో ఏం చూడబోతున్నామంటే బైబిల్ రుజువులు. Biblical evidence. Bible tells that God exists. బైబిల్ దేవుడి గూర్చి, దేవుని ఉనికిని గూర్చి ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు. What does Bible say? Yeah. How you have to see God? బైబిలు దేవుణ్ణి మనం ఎట్లా గ్రహించగలమని లేదంటే చూడగలమని మనకు తెలియజేస్తుంది. Hebrew 11:6. 11:6 హెబ్రీ పత్రిక. This is biblical evidence. సో ఇది బైబిల్ రుజువై ఉన్నది, దేవుని ఉనికిని గూర్చిన బైబిల్ రుజువు. చదవండి సార్, తీసినట్టున్నారు, చూసారా ఎవరైనా? యా, విశ్వాసము అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలను కదా. నమ్మవలను కదా. ఓకే, Bible says one thing about God. చూడండి, బైబిల్ మనకు దేవుని గురించి ఒక విషయాన్ని చాలా నిర్దిష్టంగా తెలియజేస్తుంది. We should not be asking, like, prove us that you exist. దేవుణ్ణి మనము దేవాన్ని ఉన్నావో లేదో నాకు రుజువు పరుచుకో అని అడగటానికి లేదు You బైబిల్. don't have it. What says is, మరి like, బైబిల్ ఏం చెప్తుందో చూడండి. without faith it's impossible to please him, for he comes, ఉమ్, for he
who comes to God must believe Yes. that He is. We must believe that He is. చూడండి, ఆయన ఉన్నాడని నమ్మి ఆయన దగ్గరకు రావాలి. అది ఆయనకి ఇష్టమై ఉంటుంది అని మొదలగు మాటలు You వచ్చిన see, the చూస్తున్నాం. first thing Yes. is we must believe that God exists. Okay. Here I'm not talking about Jesus Christ came, died for us. Do I believe in that? Holy Spirit. I'm not talking about. The first thing we had to believe is God exists. చూడండి, That is our faith. చూడండి, మన విశ్వాసానికి అంటే నేను ఇప్పుడు మనం యేసు ప్రభు ఉన్నారు, ఆయన నరరూపిగా వచ్చారు, చనిపోయారు, ఈ విషయాల గురించి కాదు. కానీ ప్రాథమికమైన విషయము బైబిల్ ఘంటాపదంగా చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనం నమ్మి తీరాలి. అది మన విశ్వాసం As a అనిపించుకుంటాం. Christian, we should not be putting tests to know God exists. Gideon didn't test God for his existence. చూడండి, దేవుడు ఉన్నాడా లేదని మనం రుజువులు పెట్టకూడదు. బైబిల్లో మనకు ఒక క్యారెక్టర్ కనబడతారు, గిద్యోను గారు. గిద్యోను పరిశీలన చేసింది దేవుడు ఉన్నాడా లేడా అని కాదు సుమండి. He says, I want to put this test to know that you chose me నన్ను to go ఎన్నుకున్నావా and లేదా? fight this people. అక్కడ ఎవరో ఉన్నారు కదా, ఆ శత్రువుల మీద పోరాడడానికి నిజంగా నీవు నన్నే ఎన్నుకున్నావా లేదా అనే పరీక్ష అండి అది. Okay, so he didn't test God. దేవుణ్ణి గూర్చి పరీక్ష కాదు అది, దేవుడు ఉన్నాడా లేదనేది కాదు. When you look at it, he was like not sure whether God picked the right guy. కాబట్టి ఆయన్ని దేవుడు పిలిచినప్పుడు ప్రభు నన్నేనా, నిజంగా నన్నేనా అని ఆయనకు అనుమానం ఉన్నది. He was thinking it's a missed call. సో మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదండి, మిస్డ్ కాల్ ఏమో, ఎవరికన్నా పిలవబోయి నన్ను పిలిచేశారేమో, ఎవరికన్నా ఫోన్ చేయబోయి నా నెంబర్ నొక్కేశారేమో అన్నట్టుగా అనిపించింది ఆయన. Suddenly you wake up early in the morning around like 6 o'clock. సో ఉదయకాలం 5-6 గంటలకు మీరు లేచారు, You check your phone. మీరు ఫోన్ చూసుకున్నారు. President of India called you. మరి yesterday night. రాత్రి రాష్ట్రపతి భవన్ నుంచి నీకు ఫోన్ వచ్చింది, ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి అనుకుందాం. Okay, what will you do? First thing, it's like, oh, spam call. ఏమనుకుంటారు మీరు? ఎవరో మోసగించే వ్యక్తులు చేసి ఉండొచ్చు అనుకుంటారు, స్పామ్ కాల్ అనుకుంటారు. I will definitely not even answer it back. చూడండి, నిజంగా రాష్ట్రపతి గారే నాకు ఫోన్ చేసినా నేను నమ్మను, ఆ ఫోన్ పికప్ చేయను. That's what he had a doubt. చూడండి, నిజంగా పిలిచినా గాని అంత అనుమానం అన్నట్టుగా గిద్యోను ఉన్నా. So Gideon said, okay, if you think President of India called me, సో కాబట్టి గిద్యోను అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చూడండి. భారతదేశ అధ్యక్షులే నాకు ఫోన్ చేశారంటే, if I wake up in the morning, I should get a text message from President of చూడండి, India. సో ఇది నిజంగా జెన్యున్ కాల్ అయ్యి ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి వస్తే ముందు నాకు ఒక మరి టెక్స్ట్ మెసేజ్ పంపించాలి వాళ్ళు అని టెస్ట్ అనమాట అండి. He slept early in the morning, 6 o'clock, he got a text message from the president. He didn't even tell anyone, he was thinking about it. చూడండి, ఆయన ఎవరికి అనుకోలేదు, ఎవరికి చెప్పలేదు, షేర్ చేసుకోలేదు, అనుకున్నాడు. రెండో రోజు పడుకున్నాడు, లేచేటప్పుడు చూసేటప్పటికి టెక్స్ట్ మెసేజ్ ఉంది. Still didn't believe it. అయినా నమ్మలేదు. Said, okay, I'm going to sleep now. If I get a WhatsApp voicemail from the President of India, I believe it was President who called me. చూడండి, రెండో రోజు అనుకున్నాడు. తర్వాత పర్యాయంలో లేదు టెక్స్ట్ మెసేజ్ అయితే వచ్చింది కానీ నేను నమ్మను, ఇంకా నాకు అనుమానం ఉంది. ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి వాట్సాప్ లో ఒక వాయిస్ మెసేజ్ రావాలి, అప్పుడు నమ్ముతాను అన్నాడు. It came and then said, hey, you know what? Let me call back to చూడండి, President. కాబట్టి అది కూడా వచ్చింది తర్వాత. ఇప్పుడు అనుకున్నాడు, మనసు కుదిరింది, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేస్తానని అనుకున్నాను. I never doubted President of India never existed. I only doubted whether he picked me to call. చూడండి, ఇక్కడ ఈ ఉదాహరణలో మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారా లేరా అనే ప్రశ్న కాదు, ఆ అనుమానం కాదు. ఉన్నారు, కానీ ఆ కాల్ నాకే చేశారా, నా గురించే వచ్చిందా అనేటువంటిది అనుమానం. So Gideon never doubted the existence of God. He doubted the exister probably didn't pick the right guy. Okay. చూడండి, గిద్యోని యొక్క అనుమానం అంతా ఏమిటంటే దేవుడు ఉన్నాడా లేదా రుజువుపరచుకోమని కాదు, నన్నే ఎన్నుకున్నావా ప్రభా, నీకు నిజంగా నన్నే చేయమంటున్నావా అని ఆ యొక్క పరీక్ష ఉంటూ ఉన్నది. Okay, so now you understand, right? So Bible says we have to believe God exists. No other option. కాబట్టి బైబిల్ రుజువు ఏంటంటే దేవుడు ఉన్నాడు, అదే విశ్వాసము అని మనకు బైబిల్ లేదంటే ఖచ్చితంగా చెప్తూ ఉన్నది. If you believe I don't believe in Bible, they have general cosmological సో బైబిల్ తెలియని వారికి ఎలాగ మరి? మనం ఇంతకుముందు చూసాం కదా, సృష్టిలోనివి
ఏమండి ఈ యొక్క విశ్వ సంబంధమైనవి సాధారణ రుజువులు, ప్రకృతి రుజువులు అనుకున్నాం కదా, వాటి ద్వారా దేవుడు ఉన్నాడని మరి బైబిల్ ఎరగని వారికి తెలియజెప్పబడుతుంది. Okay, so now we are talking about a God who we cannot comprehend. కాబట్టి మనము ఈ యొక్క శాస్త్రంలో దేవుడు ఉన్నాడు అనుకున్నాము. అయితే ఈ దేవుడు మన యొక్క ఆలోచనకు అందుతాడంటే అందడండి. Okay, so now we are, first of all, the biggest challenge about God. మరి దేవుని గురించి అర్థం చేసుకునే ప్రక్రియలో మొట్టమొదటి సమస్య ఏంటంటే He is invisible. ఆయన అదృశ్యుడై ఉన్నాడు. That is the problem. అది సమస్య అంతా కూడా. We have a God who is invisible and we have to prove that he exists. చూడండి ఈ సమస్య చూసారా, దేవుడు ఉన్నాడని నమ్ముచున్నాము, కానీ ఆయన కంటికి కనబడిన వాడు, కానీ ఆయన ఉన్నాడని మనం రుజువు చేయాలి. Okay, I mean it's like he is here in this cube. చూడండి We have to prove that he is there in this cube. How? I'm just giving an example. Don't think that God is in this cube. ఒక క్యూబ్ ఉదాహరణ తీసుకుందాం, ఒక చతురస్రాకార వస్తువుని తీసుకుందాం, ఇందులో దేవుడు ఉన్నాడని మనం రుజువు చేయాలి. ఓకే, అని ఉదాహరణ మాత్రమే. Okay. ప్రతి So, క్యూబ్ లోను దేవుడికి వెతికారు, అట్లా ఏం లేదు. ఓకే, Knowability of God. చూడండి దీన్ని ఏం రాసుకుంటారంటే దేవుణ్ణి తెలుసుకునే విధానము, లేదంటే దేవుణ్ణి తెలుసుకోగలిగిన సమర్థత లేక సామర్థ్యము, దేవుణ్ణి తెలుసుకోదగిన సామర్థ్యము, నావబిలిటీ ఆఫ్ గాడ్. BD students, మరి మీ ఈ కోర్సులో ఉన్నవారు no exam for this class again. మరి దీని గురించి పరీక్షలు మీకు పెట్టము, But I need at least 2 pages of written notes of the whole class. చూడండి 2 to 3 pages. చూడండి మరి మేము ప్రత్యేకంగా మీరు రాసుకోండి అని చెప్పకుండానే మీరు కనీసము 2 నుండి 4 పేజీల వరకు ఈ విషయాలన్నీ రాసుకుని నోట్స్ సబ్మిట్ చేయాలి. You can give me your running notes and send a picture. I consider it as చూడండి project. మీరు I mean, assignment. ప్రత్యేకంగా రాసి పంపుతారా, లేదంటే మీరు క్లాస్ అప్పుడు రాసుకున్న ఆ యొక్క గజిబిజిగా రాసుకున్న నోట్స్ పంపుతారా, నాకు సంబంధం లేదు, ఏదైనా కావచ్చు. I will not read your papers. అయితే నేను తెలుగు పేపర్లు నేను చదవను, English also I will not read. ఇంగ్లీష్ అయినా కానీ చదవను, కానీ It is your job to send me the picture. Hey, you know what, John? I sent it. You read it. Even if you write in Sanskrit, you send it to me. చూడండి మీరు ఏ భాషలో రాసినా, ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్ ప్రొఫెసర్స్ ఎవరైనా ఉన్నారా, ఎక్స్పర్ట్స్ ఉంటే అంటే అవి మీరు రాయరనుకోండి, మీ స్వభాష ఏదైతే అది తెలుగులో రాసినా పర్వాలేదు, మీరు రాసి పంపడం మాత్రం చేయాలి ఈ క్లాసు అయిపోయిన వెంటనే. I give my word, I will not even open your attachment. చూడండి మీరు ఈమెయిల్లోనో వాట్సాప్లోనో అటాచ్ చేసి పంపుతారు కదా, దాన్ని మీరు పంపటమే నాకు కావాలి, అలాగని చెప్పి వైట్ షీట్లు పంపారు కానీ That's your thing. Yeah. I don't think, just tell, you know what, God, John, you are talking about invisible God. I wrote with invisible ink. I'm accepting that. సో వైట్ పేపర్స్ పంపి, జాన్ దేవుడు అదృశ్యుడు అన్నారు కదా, మా అక్షరాలు కూడా అదృశ్యం అండి అని చెప్పినా కానీ నేను నమ్ముతాను. ఓకే, ఎందుకంటే మరి తప్పదు ఇక. I will not read it. I believe Yeah. that you wrote it, and that's what it works. కాబట్టి క్లాస్ అయిపోయేటప్పటికి బహుశా 2-3 వారాలు ఉంటుందేమో, మనకు తెలియదు ఎంతసేపు ఉంటుందో, కానీ మీరు ప్రతిరోజు నోట్స్ రాసుకుని దాన్ని ఒక పేరు చేసుకుంటారు, లేదా దాన్నే ఫోటో తీసి Send భద్రపరుచుకుంటారు. me that picture, whatever you write. I mean, on a piece of paper, put one piece. ఎందుకంటే మనం ఏ క్లాస్ లోనూ Send అట్లా the PDF, చేస్తామండి, give it. నోట్స్ Okay. రాసుకోమని ప్రోత్సహిస్తాము. ప్రత్యేకంగా మనం ప్రింటెడ్ నోట్స్ ఎవరికి మనం ఇవ్వము, ఎందుకంటే మనం చెప్పేది వారు రాసుకోవాలని, మరలా చదవాలని, పేరుగా ఇంకో చోట రాసుకోవాలని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. Okay, so knowability of God. దేవుని తెలుసుకునే సమర్థత. Okay, God is incomprehensible but yet knowable. ఈ మాట రాసుకోండి, Incomprehensible. దేవుడు Yes. మన 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 ఆలోచనకు మించిన వాడు, లేకపోతే దేవుడు మనం అర్థం చేసుకోవడానికి మించిన వాడు, అయినా కానీ ఆయనను గురించి మనము తెలుసుకోవచ్చు. దేవుడు మన ఆలోచనకు మించిన వాడు, దేవుడు మన ఆలోచనకు మించిన వాడు, అయినా కానీ ఆయనను గురించి మనం తెలుసుకోవచ్చును. Okay. ఇన్కాంప్రహెన్సిబుల్ బట్ నో, వీ కెన్ నో సంథింగ్. We cannot comprehend, but we can know. First of all, Romans 13, Yeah. Romans 11:33. దేవుడిని తెలుసుకొనవచ్చును, దేవుడు మన ఆలోచనకు మించిన వాడు, కానీ ఆయనను తెలుసుకొనవచ్చును. రోమా మరి 11:33 అండి. Oh, the depths of the riches for both of the wisdom and knowledge of God. Yes. How unsearchable are his judgments, and his ways past finding out. We cannot understand God. చూడండి అక్కడ ఏమని ఉంటుందంటే, దేవా నీ యొక్క కృపా బాహుళ్యము మరి చాలా విస్తారమైనది,
నిన్ను తెలుసుకోదగిన వాడెవడు అనేటువంటి మాటలు ఆ 11:33లో ఉంటాయి. మీరు చదవండి తర్వాత. Psalms 139. అలాగే మీకు అందరికి తెలిసినట్టుగా 139వ కీర్తన 6వ చరణంలో కూడా Such wonderful Yeah. is too wonderful to me. It is high, I cannot attain it. ఇది నాకు మించినది, ఇది నేను గ్రహించలేను ప్రభువా ఏమండి అనేటువంటి మాట 6వ చరణము 139వ కీర్తనలో మనం చూస్తున్నాము. God himself says in Isaiah 55. యెషయా 55:9లో కూడా దేవుడు కూడా తనను గురించి తాను For చెప్పుకుంటున్నాడు. as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. చూసారా అక్కడ ఇది కూడా మనం కంఠతంగా మాట్లాడుకుంటాం కదా. ఇదిగో నా తలంపులు మీ తలంపులు కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు ఏమండి మరి అనేటువంటి మాట 55:9 లేక 8-9 వచనాలు మనకు ఉన్నాయి. So this incomprehensible. కాబట్టి దేవుడు మన ఆలోచనకు మించిన వాడు, అర్థం చేసుకోవడానికి అది కూడా అయినా, But he is knowable. కానీ ఆయనను తెలుసుకొనవచ్చును. This is చూసారా ఆ మాట చేస్తారు. incomprehensible, but this Yeah. is knowable. That is first of all John 17:3. చూడండి మొట్టమొదటి ముందు రిఫరెన్స్లన్నీ కూడా ఆయన యొక్క ఇన్కంప్రహెన్సిబిలిటీ అంటే ఆయన మన ఆలోచనకు మించిన వాడు అనేటువంటివి ఎలా తెలుసుకోగలం మరి? ఇప్పుడు రిఫరెన్స్లు చూడండి. John 17:3. And this is the eternal life, that they may know you, the only true God, and Jesus Christ, whom you have sent. They may know you. చూడండి ఆ 17:3 యోహాను సువార్తలో ఆయనను మనము ఎరగగలము, మనము తెలుసుకోగలము అనేటువంటి ఒక ప్రస్తావన. వారు నిన్ను ఎరుగునట్లుగా 17:3 ఏమండి ఎరుగుటయే, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే అనేటువంటి మాటలు. Yeah. ఎరుగుట నాబిలిటీ. They may know you. I Yeah. mean, he's talking to the Father, right? I mean, Yeah. yeah. చూడండి ప్రార్థనలో తండ్రితో ఆయన సంభాషిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు కదా. It's like you are not knowable, but they may know you, Yes. at least through me. That's what he is Truly. saying. దేవా నీవు మా ఆలోచనలకు మించిన వాడివి, మా అర్థానికి మరి గ్రాహ్యము కాని వాడివి, కానీ నా ద్వారా వారు నిన్ను తెలుసుకుంటారు అనేటువంటి అర్థం అది. Galatians మరి ఇంకా గలతీ పత్రికలో కూడా 4:9. 4:9లో కూడా ఇదే ప్రస్తావన ఉన్నది. But now, after you have known God, Yeah. Yes. or rather are known by God, both. I mean, you have known God and you are known by God. Yes. How it is that blah 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 blah. So it's like you can know God. చూడండి 4:9లో ఏముంటదంటే మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారును అని ఉంటది. చూసారా దేవునిని ఎరిగిన వారు. చూడండి మన నోబిలిటీ కోసం మాట్లాడుకుంటున్నాం. దేవుడు మన ఆలోచనకు అతీతుడు కాదనేది లేదు, కానీ ఆయన తెలియజేసుకుంటూ ఉన్నాడు. దేవుని ఎరిగిన వారు అనే మాట మీరు అక్కడ గమనించుకోవాలి. 1 John 2:13. మొదటి యోహాను 2:13లో కూడా ఇట్లాంటిది దేవుని ఎరిగే ఒక నోబిలిటీ. Because you have known him who is from the beginning. చూడండి ఆది నుండి ఉన్నవానిని మీరు ఎరుగుదురు అనేటువంటి మాట. ఆది నుండి ఉన్నవానిని మీరు ఎరుగుదురు అనేటువంటి మాట. You see, we don't know God. అయ్యా We వినండి. cannot know God, but we know God. మరి That is how చూసారా? that thing works. చూడండి ఈ రెండు మాటలు చూడండి. మనం దేవుణ్ణి తెలుసుకోలేము, తెలుసుకోగలము. రెండు మాటలు అలాగే ఉన్నాయి. చూడండి దేవుణ్ణి మనము అంటే ఒక మాట ఇలా చెప్పుకోవచ్చు, దేవుణ్ణి మనము పూర్తిగా తెలుసుకోలేము, ఆయన తెలియజేసినంత వరకు తెలుసుకోగలము అనేటువంటిది. This is how interesting. How do we know who God is? చూడండి అయితే దేవుడు ఎవరు అనేది మనకు ఎలా తెలుస్తుందండి? ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. Let us go to Matthew 11. మత్తయి సువార్త 11:27 చూద్దాం. మత్తయి సువార్త 11:27. 11:27 చూసినట్లయితే అక్కడ ఏముందో చూద్దాం. All things have been delivered to me by the Father. No one knows the Son except Father, nor does anyone know the Father except the Son, the one to whom the Son will reveal to him. 27 సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడునో తండ్రిని ఎరుగడు. చూడండి God has to reveal to him. దేవుడు మనకు బయలుపరచబడాల్సి ఉన్నది, లేదంటే తెలియజేసుకోవాల్సి ఉన్నది. I'm not talking about God here. I'm talking about the real God. చూడండి దేవుడు అనే సామాన్య పదం గురించి నేను మాట్లాడటం లేదు.
నిజ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనను మనము ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం, ఆయనను గురించి. So you see, it is God who will reveal it to us who He is. కాబట్టి దేవుడు తాను ఏమై ఉన్నాడో అనేది ఆ దేవుడే మనకు బయలుపరచుకోవాల్సిన అవసరం ఉన్నది through the Son. మరి అది ఎలా జరిగిందంటే కుమారుని ద్వారా అది సాధ్యమైంది. So no one knows the Son except the Father, nor anyone knows the Father except the Son. చూడండి, అక్కడ ఉన్న మాటలు చూడండి. మరి కుమారుని ద్వారా తప్ప ఎవడును దేవునిని తెలుసుకోలేడు అనేటువంటి మాట. Okay, so you need to know the Father to know the Son. You need to know the Son to know the Father. You need to know both of them to understand who Holy Spirit is, and the Holy Spirit is a person who will reveal you who the Son is. పరిశుద్ధాత్ముడేమో ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో తెలియజేస్తారు అండి. తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం బాగా మనకు తెలిస్తే వారు ఎవరో మనకు అర్థమవుతారు. తండ్రిని గురించి తెలుసుకుంటే కుమారుడు అర్థమవుతారు, కుమారుని గురించి తెలుసుకుంటే తండ్రి అర్థమవుతారు. వీరిద్దరిని గురించి తెలుసుకోవడానికి వీరిద్దరిని గురించి బాగా తెలుసుకుంటే పరిశుద్ధాత్ముడు అర్థమవుతాడు. పరిశుద్ధాత్ముడిని అర్థం చేసుకుంటే ఆయన ద్వారా కుమారుడు ఎవరో మనకు అర్థమవుతారు. చూసారా ఇది ఎలా ఉందో? Okay, I'll give you 2 minutes break. We will come back and study fundamental nature of God. I'm telling you, this is a little thick subject, little different, boring, but bear with me. I'm going to give you 2 minutes break. Just hang in there. చూడండి, 2 నిమిషాలు మీ అటెన్షన్ ని మీకు బ్రేక్ తీసుకోండి. ఇంకొక అంటే ఈ సబ్జెక్టు కొంచెం థియలాజికల్ గానే ఉంటుందండి. అలాగే మీరు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు, సంతోషం. ఒక 2 minutes. So we'll just give 2 minutes break. I'll just pause it. How do I do that? Yeah. ఓకే. I had to give it a break. I mean, I know this is a very, very సో నోబిలిటీ little dry subject. అంటే ఇన్కాంప్రహెన్సిబిలిటీ. ఓకే, దట్స్ ఏ డీప్ Okay. వన్. సో ఒకదానికొకటి విరుద్ధంగా అనిపిస్తాయి కానీ అవి అట్లానే ఉంటాయి. Okay, so the fundamental nature of God. చూడండి, ఇప్పుడు దేవుని ప్రాథమిక స్వభావము రాసుకున్నాం. దేవుని Nature of God, your fundamental nature of God. ప్రాథమిక స్వభావము, దేవుని ప్రాథమిక స్వభావం రాసుకున్న వారు రాసుకుని దయచేసి. Okay, తర్వాత నోట్స్ అడగద్దు, నోట్స్ ఏమి ఇవ్వబడదు. so the first one, మొట్టమొదటి the fundamental nature. Okay, సో మొట్టమొదటిగా మనం చూసామంటే ఈ యొక్క స్వభావాల్లో లక్షణాల్లో God is spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. That is his fundamental nature. He is spirit. చూడండి, అది ఆయన యొక్క ప్రాథమిక లక్షణం అన్నమాట అండి, లేక స్వభావం. దేవుడు ఆత్మే అయి ఉన్నారు. Okay, that is John 4:24. యోహాను 4:24లో ఆ విషయము ప్రస్తావించబడింది. I mean, he's not a physical matter. Now again, you guys say, hey, where is Jesus Christ? We'll come back to that. చూడండి, సో భౌతిక రూపంలో భౌతిక పదార్థంగా ఆయన లేడు. ఎవరు? దేవుడు. మరి యేసుక్రీస్తు ఎవరండి అని మీరు నన్ను అడగొద్దు, అక్కడికి వద్దాం. ఓకే, కానీ దైవ లక్షణాలు ప్రాథమిక లక్షణం ఏంటంటే ఆయన ఆత్మే ఉన్నాడు. You see, when a person is in spirit, he's not bound by the physical laws of this world. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మరూపంగా ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన భౌతిక సూత్రాలకు అతడు లోబడి ఉండరు. He cannot put it in terms of space, time, matter. కాలము, పదార్థము, సమయము, లేదంటే పదార్థము, సమయము అండి అట్లాంటి పరిధులలో ఆ 3 dimensional లో మనం ఆయనను బంధించలేము. ఎప్పుడు? ఆత్మరూపి గనుక. Sometimes, అయితే కొన్నిసార్లు I asked this question, and I think I asked many people who are with me. Usually, ఒక ప్రశ్న నేను చాలా సార్లు చాలా మందిని అడుగుతూ ఉంటాను. I wonder what is God doing right now. You? I wonder what is God doing right okay. now. Have you ever asked that question to So, yourself? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో అని నాకు కొంచెంసార్లు ప్రశ్నలు కలుగుతుంటుంది. ఇట్లాంటి ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందండి? Have you ఇప్పుడు ever asked? దేవుడు ఏం చేస్తున్నాడు? Like, what is God doing right now? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఏం మాట్లాడుకుంటారో వింటున్నారండి. Okay, is listening. Okay, no, I mean, okay. Oh, yeah, Auntie directly came right next to us, like the Holy Spirit, No, but I mean, yeah, thanks, Auntie. But I mean, when you see that Revelation scene, or if you imagine, okay, I mean, what are the dead doing right now? What are the angels doing right now? I mean, okay, angels probably you can say that they are here. Okay, that's a different story. Probably. I don't know. I mean, ఓకే, మీరు వింటున్నారని చెప్పారు, సంతోషం.
అయితే మనము బైబిల్లో కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. దేవదూతలు ఏం చేస్తున్నారు, చనిపోయిన వారు ఏం చేస్తున్నారు అని కొన్నిసార్లు మనం ప్రశ్నించుకుంటే మనకు ఏం తెలియదు. Probably God is somewhere అయితే దేవుడు ఎక్కడో ఉన్నాడు, in his heavenly throne, ఆయన పరలోక సింహాసనం మీద ఉన్నాడు. but he is spirit. అయితే ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు కదా. So is he sitting on a chair? మరి ఆత్మరూపిగా ఉన్న ఆ దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడా? With hands, legs, face, crown. మనకులాగా ఒక కిరీటము లేదంటే ఒక తల, చేతులు, మొండెము, కాళ్ళు కలిగి ఒక కుర్చీ మీద కూర్చున్నాడా అని నేను ఆశ్చర్యపోతాను అప్పుడప్పుడు. ఓకే, ఇదే ప్రశ్న. Probably you may know the answer. I don't know. I mean, like, సో నాకైతే జవాబు am I assuming it's Jesus Christ who will be there? That's a different story. ఓకే, అయితే యేసుప్రభు అక్కడ ఉంటారు, నేను దానిని కాదంటం లేదు. సో But అయితే God దేవుని is spirit. అయితే ఇక్కడ వచ్చిన చూడండి, దేవుడు ఆత్మే ఉన్నాడు. Okay. ఓకే, So that is his fundamental nature. The second fundamental nature is he is invisible. That is the fun part. ఇంకొకటి ఉందండి, ఆత్మస్వరూపి, అదృశ్యుడు. రెండవది ఏంటంటే కంటికి కనబడిన వాడు లేక అదృశ్యుడు. Colossians 1:15. కొలస్సీ 1:15 ఆ మాట మనం చూస్తాము. He is the image of invisible God, not visible God, చూడండి, the firstborn of all creations. చూడండి అక్కడ యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ 15 వచనం ఏమంటుందంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుని లక్షణం ఏముందో చూడండి అక్కడ, అదృశ్యుడు. Okay. First Timothy మొదటి తిమోతి 1:17. పత్రికలో కూడా, మరి మొదటి తిమోతి పత్రిక 1:7 కూడా ఇట్లాంటి ప్రస్తావన ఉంటుంది. now to the King eternal, immortal, invisible, ఎస్, to God who alone is wise, be honor, glory and forever and ever. చూడండి ఈ యొక్క మాట మనం చదువుకుందాం. 1:7 ఆఫ్ ఫస్ట్ తిమోతి. అక్కడ ఏముంటుందంటే అదృశ్యుడు 17, వి మీన్ 17, right? Well, yeah. First Timothy 1:17. 17, నాట్ 7. 17లో ఏమున్నది చూడండి. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి, చూసారా, అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగాలు కలుగుగాక, ఆమేన్. Okay. So God is invisible. అదృశ్యుడై ఉన్నాడు, God is spirit. That's his fundamental nature. ఆత్మే ఉన్నాడు. అది ఆయన ప్రాథమికమైన స్వభావం. So now we have a God who cannot be seen, cannot be heard, cannot be felt, cannot be. He's invisible, right? I mean, now how do we know who is God? అది కంటికి కనబడడు, ఆత్మరూపి అయి ఉన్నాడు, స్పర్శించలేము, కంటితో చూడలేము. మరి ఎట్లా తెలుసుకుంటాం మనం దేవుణ్ణి? Okay. So this is where I think, like, in hermeneutics class, I told you the word anthropomorphism. చూడండి, హెర్మెనెటిక్స్ క్లాస్ లో మీరు ఉన్నట్లయితే అక్కడ ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. మానవ రూప పోలిక, ఆంథ్రోపోమార్ఫిజం అనేటువంటిది. Anthropomorphism. మార్ఫిజం మీన్స్ మానవ రూప పోలిక, ఆంథ్రోపోమార్ఫిజం అనే ఒక Okay. కాన్సెప్ట్ ని మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాం. Anthro in Greek means man. చూడండి, Morphe means form, like, morph images. That's what they said. Anthro, man. ఆంథ్రో అంటే Morph మనుష్యుడు, means form. మార్పింగ్ అంటే రూపము, అందుకని Okay. మానవ రూప పోలిక అంటారు. వీడియో మార్పింగ్ చేశారంటారు చూడండి, అట్లాంటిది ఉదాహరణ చేసుకోవచ్చు. So anthropomorphic means చూడండి, ఈ యొక్క మానవ రూప పోలిక దేనిని సూచిస్తుందంటే, is to describe God యా in human forms or Somebody- human terms. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు అదృశ్యుడు ఆత్మరూపి గనుక దేవుని గురించి వర్ణించేటప్పుడు మానవ రూపంలో పోల్చి మాట్లాడటం. Okay. So whenever we are defining God, దేవుణ్ణి మనం ఇలా వర్ణించుకునే క్రమంలో for our limited brains, limited edition that we get trial, మరి we had to use our languages to describe God. కాబట్టి కంటికి కనబడిన దేవుణ్ణి గురించి వర్ణించుకోవడానికి మన పరిమిత జ్ఞానము, పరిమిత ఆలోచన శక్తితో మనం ఏం చేస్తామంటే, మన భాషలో మన పోలికలు అన్నట్టుగా దేవుని గురించి మనం అర్థం చేసుకుంటాము. Like ఉదాహరణకి trying to explain a 5 or 6-year-old kid, what do we explain to a 5-year-old kid? Like గ్రావిటీ, gravity, I mean, థర్మోడైనమిక్స్, ఓకే, he's becoming too scientific. సో ఆర్ కన్సెప్షన్, ఐ మీన్ మదర్ గివింగ్ బర్త్. For a 5-year-old kid, guys, seriously. చూడండి, ఇది ఎట్లా ఉంటుందంటే, Some good example. Okay. Help me. ఒక 5 సంవత్సరాల అబ్బాయికి ఏమండి మనము
రాకెట్ సైన్స్ చెప్పినట్టు ఉంటుంది. రాకెట్ సైన్స్, యు నో దట్ వన్. యా. సో Okay. చంద్రుడి Yeah. దగ్గరికి మనం అపోలోని Yeah, పంపించాము. like like Hmm. sun, like what ఓకే. is sun? I mean, like లేకపోతే ఒక సూర్యుడి గురించి చెప్పుతున్నారు అనుకోండి. sun is very, 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 very big. మరి సూర్యుడు మనకు మరి చాలా చిన్నగా కనపడుతున్నాడు, కానీ ఆయన చాలా పెద్దగా ఉంటాడు. How hot it is? It's like our like gas cylinder. I mean, gas heat. I mean, Ah. fire heat. చూడండి, మనము బర్నర్లు వెలిగించినప్పుడు మంట ఎలాగొస్తుందో అలాగే సూర్యుడు నిరంతరము మండుతూ ఉన్నాడు. ఆయనలో హీలియం ఉంది, ఆయనలో రాసాయనిక చర్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల అబ్బాయికి చెప్పామనుకోండి. So we have to explain him in terms of gas cylinder or a candle fire. చూడండి, సూర్యుడు ఎలా భగభగ మండుచున్నాడో దానిని వివరించడానికి ఒక దీపపు ఒత్తి లేదంటే క్యాండిల్ ఎలా వెలుగుతుందో, లేకపోతే ఆ యొక్క గ్యాస్ పొయ్యి ఎట్లా మండుతుందో దాన్ని ఉదాహరణ తీసుకుని మనం ఆయనకి చెప్తాం. So we are using a thing that we know of to explain something that the other person doesn't know. కాబట్టి ఈ యొక్క చిన్నపిల్లాడికి సూర్యుడిలో ఆ ఉష్ణోగ్రతలు ఎలా వస్తున్నాయి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అతనికి తెలిసిన ఆ బర్నర్ విషయం కానీ క్యాండిల్ విషయం కానీ మనం తెలియజేస్తూ ఉన్నాం. Like that, God used himself in anthropomorphic language Yeah. for his people to know him. కాబట్టి సుమారుగా అక్షరాల అదే ప్రకారము అదృశ్యుడు ఆత్మరూపి అయిన దేవుడు తనను మనుషులకు తెలియజేసుకోవడానికి మనుష్య రూప పోలికలో తనను గూర్చి ఆయన చెప్పుకున్నారు లేక తెలియజేశారు. You see, I mean, like in Psalms, like I mean, under his wings. చూడండి, కీర్తనకారుడు ఇలాగంటాడు, దేవా నీ రెక్కల కింద మమ్మల్ని దాయపెట్టు నాయనా, కాపాడు నాయనా అని చెప్తాడు. Like, does God has wings? మరి దేవునికి ఆ కాపాడగలిగే ఆ రెక్కలు ఉన్నాయా? According to Facebook, he has. ఫేస్బుక్ లో మీరు ఫోటో చూడొచ్చు, దేవుడి రెక్కల కింద మనుషులందరూ ఉన్నారేమో అనే ఒక ఇమాజినేషన్ ఫోటో మీరు చూడొచ్చు. Instagram, all social media has all kinds of gods. చూడండి, అక్కడ ఏదైతే ఉందో అక్షరాల మనం అట్లా చేసేస్తాం. ఇప్పుడు Okay. ఏ వచ్చింది కదండి, దేవుడు విత్ వింగ్స్ అన్నాం అనుకోండి, వచ్చేస్తుంది ఒక photo. వచ్చేస్తుంది అంతే Ah. మన ఇమాజినేషన్ ఇంకా Ah. ఎలాంటి రెక్కలు ఉన్నాయో మనకి తెలియదు. మరి ఏ రెక్కలు ఇస్తారో, తెలిపిస్తారో, నలిపిస్తారో, ఏమంటే ఫెదర్స్ ఇస్తారో, ఏమిస్తారో మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇమేజెస్ తో మరి సోషల్ మీడియా అంతా ఉన్నది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. Again, I think I repeated this class in hermeneutics, like inscribe your names upon my palm. చూడండి, మీకు హెర్మెనెటిక్స్ చెప్పినప్పుడు చెప్పాను, దేవుడు అంటాడు, ఇదిగో నా అరచేతుల్లో నీ పేరు ఉందని చెప్తాడు. It's like, oh, okay, every day early in the morning, God is waking up and checking, okay, he has John's name. చూడండి, దేవునికి ఎట్లాంటి ఒక పాము ఉందని, ఒక అరచేయి ఉందని, ఎంత పెద్ద చెయ్యి ఉందో అంత పేర్లు. మరి ఇదే మనం అనుకున్నాం కదా, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరి పేర్లు ఆయన చేతి మీద రాసుకుని ప్రతి ఉదయం చూస్తూ జాన్ బానే ఉన్నాడు, మరి ఇంకెవరు క్లాస్కి రాలేదు, ఆయన రాలేదు, ఈయన వచ్చాడని చూసుకుంటున్నాడా మరి దేవుడు Okay. అట్లా? Pupil of my eye. చూడండి, ఇస్రాయేల్ ప్రజల గురించి ఆయన ఏమంటాడంటే, మీరు నా కనుగుడ్డు లాంటి వారు అంటాడు. So it's like, which eye? సో Left of eye. ఓకే, కుడి కన్నా ఎడమ కన్నా ఏ పీపుల్ ఆఫ్ ది ఐ. Okay. Earth is my footstool. That means like God is sitting in the heaven and putting his leg on the earth. సో ఇంకొక చోట అంటాడు, భూమి నా పాదపీఠము లేదంటే ఫుట్ స్టూల్ అంటాడు. అంటే ఆయన ఎక్కడన్నా కూర్చుని లేదంటే నిలబడుకుని భూమి మీద నిలబడి ఆకాశాన్ని గంటుతున్నాడా? అట్లాంటి అని అనుకోవాలా? అట్లా Okay. కాదు కదా. So anthropomorphic language is needed for us to know invisible and spiritual God. కాబట్టి Spirit God. ఆత్మరూపిగా ఉన్న దేవుణ్ణి, కంటికి కనబడిన అదృశ్యుడిగా ఉన్న దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఈ యొక్క మానవ రూప పోలిక భాష బైబిల్ అంతా మనకు కనబడుతుంది. Okay, so remember very, very clearly, కాబట్టి whenever you are seeing Yeah. a description of God, కాబట్టి మీరు given as a human form Ah. or a animal form or any kind of prophecies, like I mean, I have seen this 4-winged, 7-headed, 3-headed, like wheel with eyes. They are not literal. They are a anthropomorphic form for us to understand it. Don't expect when you go to heaven, a beast with lion's head, ox tail, or that is not. You don't have that. You may have it in heaven, I don't care, but you don't have it. That is an anthropomorphic language. చూడండి, బైబిల్లో మనకు కొంతమంది భక్తులకు కలిగిన దర్శనాలు ఉంటాయి. దేవుడు వారికి వేరు వేరు రూపాల్లో కనబడుతుంటాడు. ఒక భక్తునికి దర్శనం ఇచ్చాడు, ఎలాగిచ్చారు? ఏదో భయంకర రూపంలో అన్నట్టుగా, లేదంటే రెక్కలు కలిగి, నేత్రాలు కలిగి,
ఏమండి ఈ ఎద్దు ముఖం కలిగిన వాడు, సింహముఖం కలిగిన వాడు, పక్షిరాజ ముఖం కలిగిన వాడు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే అక్షరాల దేవుడు అలాగున్నాడా? కాదండి. అవి మనకు అర్థం కావడానికి అవన్నీ కూడా చెప్పబడ్డాయి. Even like the angels with the wings that has like eyes. ఆ, It is not, don't expect that, guys. That's like, I don't want to go to heaven if those things are there. చూడండి నిజంగానే ఇంకొక ప్రస్తావన ఉంటుంది. దేవదూత కూర్చుని ఉంటది. అతడు లోపటను వెలుపను కన్నులు కలిగి ఏమండి 6 రెక్కలుండే ఒక జీవి అని వర్ణిస్తాడు. ఒకవేళ నిజంగా అట్లాంటి దేవదూత ఉంటే అది నాకు భయం వేసి నేను పరలోకానికి వెళ్ళను. బాబు నాకు కాదైనా నేను బతకలేను వీళ్ళతోని. ఈ It doesn't work like ఈ that. భయంకర జీవులను చూసి నేను ఎక్కడ బతుకుతాను అంటే బైబిల్లో పిల్లరా అక్షరార్థంగా కాదు, వాళ్ళు వివరిస్తూ కొన్ని విషయాలు చెప్పారు. అక్షరాలు అలాగే ఉంటదని మనం అనుకోవడానికి వీళ్ళు. ఒకవేళ ఉండినా మరి మనం ఏం చేయలేము. అది మన యొక్క విషయంలో లేదు. Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తా చూడండి, మీకు అర్థమవుతుంది. Apostle John. యోహాను గారు ఉన్నాడు, అపోస్తలుడైన యోహాను. When was he there? Like probably like 70 AD ఆ, when he wrote Revelation. Uh, When did he write Revelation? Yes, okay. 90s. 90 AD. Okay. చూడండి Okay. ప్రకటన గ్రంథాన్ని 90 నుండి 95 మధ్యలో రాశారని మీరు న్యూ టెస్ట్మెంట్ లో చదువుకున్నారు. ఓకే. If he has seen ఆహా. an helicopter right now, యా దోస్ in డేస్ 100 AD, 90 AD, he may have seen a helicopter. How many people say, I think you all have seen helicopter. Don't tell me. You may not be in the helicopter, but you have seen an helicopter. ఎవరైనా హెలికాప్టర్ ఎక్కారండి? కొన్ని ఎక్కకపోయినా చూసుంటారు కదా. చూస్తున్నారు. ఓకే, మంచిది. He has ఈ seen యొక్క a helicopter. 90 క్రీస్తు శకం 90వ సంవత్సరంలో యోహాన్ గారికి దర్శనం వస్తుంది. హెలికాప్టర్ లో జాన్ గారు, సువన్ రాజు దిగడం చూశాడు అనుకుందాం. ఓకే. అవును, ఇప్పుడు ఎక్కేమని దిగడానికి? సో ఏ హవాయి దీవులకో వెకేషన్ కి వెళ్ళారు, లేదంటే ఆహా. ఆగ్గా ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ ఇయడానికి వెళ్ళారు, ఏదో అనుకుందాం కాసేపు. ఆహా. జాన్ గారు చూస్తున్నాడు. ఐ మీన్ ఆ జాన్ గారు చూస్తున్నాడు, ఈ జాన్ గారు. అందుకే you go, I'm staying out down. Okay. సో ఈ జాన్ గారు, ఈ జాన్ హెలికాప్టర్ లో ఉండటము ఆ అపోస్తలుడైన జాన్ గారు చూశారు. ఇప్పుడు 90వ సంవత్సరంలో అనుకుందాం. You know what John will write? సో మరి యోహాన్ గారు ఏం రాయాలి మరి ఇప్పుడు ఈ యొక్క హెలికాప్టర్ గురించి మా గురించి అన్నట్టుగా? I have seen Swarna Raj ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఆయన ఇలా ఉన్నాడు. going on a black grasshopper. చూడండి ఒక పెద్ద మిడతలాగా ఉన్నది, మిడత లాంటి రెక్కలు ఉన్నాయి, దాని లోపల ఉండి ఆయన ఉన్నాడు. That grasshopper had 2 big eyes in the చూడండి. front, like glass. కాబట్టి ఈ యొక్క ఆ పెద్ద మిడతకు పెద్ద పెద్ద నేత్రాలు ఉన్నాయి. Has 3 wheels as their legs. కాబట్టి ఆ యొక్క మరి దాని పాదాలు చక్రాల రూపంలో ఉన్నాయి, అంటే వీల్స్ అన్నమాట. Their wings were flapping instead of up and down. They were going circles. చూడండి ఆ వింగ్స్, ఆ యొక్క వాటి రెక్కలు పైకి కింద కాదు గాని ఆ రెక్కల మీద చక్కగా తిరుగుతున్నట్టుగా నాకు కనబడుతుంది. It had a tail that had a wing that was going round and round. అలాగే ఆ యొక్క మిడత తోక చాలా పొడవుగా ఉంది, అక్కడ కూడా ఒక చక్రం తిరుగుతా ఉంది. And there were times where I have seen many grasshoppers who looked similar to the front one. కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఒక మిడత, పెద్ద మిడతను చూస్తున్నాను కానీ కొన్ని సందర్భాల్లో అనేక మిడతలు లాంటివి అట్లవి ఎగురుతూ వస్తున్నాయి అని చెప్తాడు కదా. Is John right? యోహాన్ గారు చెప్పింది సరేనా? ఎస్ అమ్మా. ఆ టైంకి అది సరే అండి, మనకు అర్థం కాదు. Yeah, of course. He didn't know what helicopter is all about. He didn't know that helicopters will fly. At the end of the day, he wrote what he saw in his terms in an anthropomorphic way. కాబట్టి తన కాలంలో తనకున్న భాషతో, తనకున్న వర్ణనతో, మానవ రూప పోలికతో నుండి ఆ యొక్క జంతువుతో పోల్చి దాన్ని మనకు చెప్పగలిగాడు. So there are times in the Bible where in Revelation also it is an anthropomorphic language. Certain things that John saw in heaven, he could not explain. And I'm not saying, there will be like, machines and all that. We don't know. But whatever he saw, he tried to explain in our language, which really does not help that much to John, at least personally for me. But we got to understand what he said. కాబట్టి యోహాను గారే ప్రకటన గ్రంథంలోనే ఎన్నో విషయాలు ఇలాగ వర్ణన చేశాడు, వేరు వేరు దానికి పోల్చి మనకు చెప్పాడు. ఓకే, అవి ఈ రోజున అవి అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది మనకి. Okay, so
Understand that, okay? So I కాబట్టి want to get this ఇలాగ point very clear. కాబట్టి దేవుని గురించి చెప్పిన విషయాలు ఇలాగ ఆంథ్రోమార్ఫిక్ వేలో, మెటామార్ఫిక్ వేలో అంటే Even like, you know, the biggest problem, guys, ఇంకొక సమస్య ఉందండి you బైబిల్ know, I mean, this is why I don't take eschatology for you guys. ఆ యొక్క ఆగమన శాస్త్రము అనేది ఏమండి ఇట్లాంటి సర్ప్రైజ్ తో ఉంటుంది. But- దానికి ప్రత్యేక ప్రొఫెసర్స్ వస్తారు. But నేనైతే BD, I will take you guys. Unfortunately, you will be with me. బీడీ వారికి కూడా వేరే వాళ్ళని చూద్దామండి. ఓకే యా చూద్దాం ఎవరు. Eventually, I had to expose myself Ah. and my theology. సో Okay? ఓకే Like, you know, they say, like, you know, it's a holy Jerusalem with a big wall, square box. You know, that is an anthropomorphic, guys. Don't literally think that, you know, everybody is living in that box. నా ఆగమన శాస్త్రము ఎస్కటాలజీ వింటే అంటే కొంచెం వేరుగా ఉంటుంది. అంటే మనము ఒక చచ్చౌకమైనది పరలోకం నుండి దిగి వస్తుంది ఒక పట్టణము, బాగా అలంకరింపబడింది, 12 గుమ్మాలు, పేర్లు ఉన్నాయి, దగదగా మెరుస్తూ ఉన్నది అండి. ఇట్లాంటి వర్ణనలన్నీ అక్షరాలా మనం తీసుకోవడానికి కుదరదు. There are people, I mean, trust me, even your professors may be teaching. I mean, like, you know, which I always get little scared to challenge them because they are teaching you guys. ఓకే సో చూడండి అట్లా ఆ యొక్క చచ్చౌకమైనది, ఆ స్క్వేర్ సిటీ, గోల్డెన్ సిటీ, గోల్డెన్ గేట్స్ ఇవన్నీ ఉంటే ఇవి అక్షరార్థంగా ఉంటాయని బహుశా మీకు టీచ్ చేసేవారు కూడా చెప్పారేమో, నాకైతే తెలియదు. Only concern, నా యొక్క శ్రద్ధ అంతా ఏంటంటే if heaven is there, why do we need walls and gates? చూడండి Who's going to come inside? Who's going to go out? కాబట్టి అక్కడ గుమ్మాలు, ద్వారాలు, ద్వారపాలకులు వగైరా వగైరా ఉంటే అది పరలోకం ఎట్లా అవుతుంది? ఎవరు వస్తారు ఎవరు పోతారు అన్నట్టుగా. That means, like, you know, probably bad angels are like outside heaven. I mean, like, they're freely roaming and God had to put the gates so that do not enter sign. Anthropomorphic language. People understand that. చూడండి అక్కడ అంటే మరి బయట ఏమన్నా దుష్ట దూతలు ఉండి ఎప్పుడు మా పరలోకంలో కానీ చూస్తున్నారా ఏమో, ఇవంతా కూడా అట్లా మనం అర్థం చేసుకోవడానికి కాదు. అది ఒక మానవ రూప పోలిక భాషలో చెప్పబడింది. ఒకవేళ అక్షరార్థంగా ఎవరైనా అంటూ ఉంటే వారిని మనం ఏం చేయలేము. Now you know why I don't teach you, because you are already confused. I'm going to make you mentally retarded. కాబట్టి ఆగమన శాస్త్రము లేదంటే రాకడ శాస్త్రం అంటేనే ఎన్నో అనుమానాలు ఏమంటే అస్పష్ట విషయాలు ఉంటాయి. నన్ను టీచ్ చేయమంటే మీరు అనుమానాల నుండి ఏమంటే ఇంకా మానసిక సమస్య లేదంటే ఎందుకు వచ్చిందిరా బాబు అనే విసుగు చెందే స్థితికి వెళ్ళిపోతారు. నన్ను అడగదు రాకడ శాస్త్రం. So, but that is why I think Revelations, we have to see it from an anthropomorphic language. We Kabatti, cannot be yeah. seeing as a literal things happening. కాబట్టి లిటరల్ గా అక్షరార్థంగా ప్రకటన గ్రంథము ఏమండి అనేదాన్ని మనం తీసుకోవడానికి లేదు. అది ఒక ప్రత్యేకమైన లిటరేచర్, దాంట్లో పోలికలు మరి మరుగుగా చెప్పబడిన విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. But one thing, అయితే ఒకటి మనం గమనించాలి, John didn't lie. అయితే యోహాను చెప్పింది ఇది అబద్ధం కాదు. He wrote what he saw. ఆయన చూసింది ఆయన రాశాడు. God revealed him యా what he can see. మరి దేవుడు ఆ యోహాను ఏదైతే చూడాలనుకున్నాడో అదంతా దేవుడే అతనికి ప్రత్యక్షపరిచినాడు. Okay, and that is where we stop. అంతతో మనం ఆగిపోవాలి అంతే. Okay, but one thing, God is going to come back and he's going to take us. చూడండి అయితే ఒక విషయం మనకు స్పష్టం ఏంటంటే దేవుడు మరలా తిరిగి రానై ఉన్నాడు. మనందరినీ మనతో పాటు ఆయన And he నివసించబోతున్నాడు. will bring back. ఆయన మనల్ని తిరిగి ఆయన వస్తాడు, మనల్ని తిరిగి తీసుకొస్తాడు. And in Greek, మరి గ్రీక్ లో మీరు చూస్తే the maximum number, మరి అక్కడ ఉన్నటువంటి అధికమైన సంఖ్య ఎంత తెలుసా? 10,000. మరి 10,000 అండి గ్రీక్ That's లో. it. There is no other bigger number than 10,000. మరి గ్రీక్ లో 10,000 పెద్ద సంఖ్య, అంతకంటే మించింది లేదు. So, with their limitation, I mean, if John says, I have seen tens and thousands, కాబట్టి అక్కడ యోహాన్ గారు నేను 10,000 మందిని చూశాను అని అంటే even if there were 10 crore people, he would have still used the word tens and thousands. చూడండి ఆయన అంటాడు 10,000 కొలదిగా, 1000 కొలదిగా, 10,000 కొలదిగా ఉన్న జనాలను చూశాడు అంటాడు తప్ప కోట్లు మిలియన్స్ అనే ప్రస్తావన వారికి లేదు ఆ So, సమయంలో. if the number is given, you know, you got to understand, okay, he's just calculating from his, you know, when God had to narrow down certain thing in front of us, for example, you go stand in front of sun. Okay, sun, you will die. Go stand in front of a moon, right in front of moon. చూడండి దేవుడు మనకు పరిమితులు పెట్టాడు కదా. ఉదాహరణకు అనుకుందాము,
ఐ మీన్ చంద్రుడి దగ్గర మీరు నించున్నారు అనుకుందాం అతని Okay, ముందు. forget about moon. Stand on this earth. Right now you are there. చూడండి మీరు ఇలాగా మీ నేల మీద నిలబడండి, భూమి మీద. How big is earth in your terms? చూడండి మీరు ఇలా నేల మీద నిలబడి ఈ భూమి ఎంత పెద్దదో అనేది మీరు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? Can you give an answer? It's like, ఏదైనా చెప్పగలరా how మీరు? big is earth? Like, ఏ మెజర్మెంట్స్ మీరు చెప్పగలరు? you had to say, okay, it is as big as the end of the sea చూడండి. and end of the road Yeah. and end of this road and end of that road. Okay, now, okay. So from this road to this road is 3 kilometers, from this road to this road is 4 kilometers, from this road to this road is 7 kilometers, from this road is... Oh, so the earth is 7 feet by 7 feet by 4 feet by 4 feet. Per చూడండి kilometers. చూడండి అంటే మనం చెప్పేటప్పుడు ఈ రోడ్డు ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో అంతవరకు భూమి ఉందండి అని అంటాం. ఈ రోడ్డు బహుశా ఒక 10 కిలోమీటర్లు, ఇటు ఒక 20 కిలోమీటర్లు ఉందనుకోండి, మరి భూమి అంతా కూడా 10/20 నుండి 40/60 అంతేనా భూమి అంతా? మనం చెప్పేమంతే. For a size, I mean, like God had to reveal, okay, John, look at this. This is the new town that's coming down. Okay, Yeah. this will be like this. So, మనోడే లెక్కేసాడు ఇంత ఉందని. He put it. చూడండి ఆయన యోహానుకు దేవుడు చూపించింది నిజము. ఆయన తన యొక్క అర్థమైనంత వరకు అతడు దాన్ని మన భాషలో రాయడానికి ప్రయత్నం చేశాడు. You can argue with me, you can win, but I'm not going to argue with you because I believe it is anthropomorphic. చూడండి అంటే ప్రకటన గ్రంథం వచ్చి అలా కాదు పాస్టర్ గారు ఇలాగా కదా అని మీరు నన్ను చర్చించవచ్చు. ఎంత చర్చించినా నా ఉద్దేశాలు నావే అన్నట్టుగా ఉన్నవి. అంటే ఇది పోలిక భాషలో ఏమండి రాయబడిన గ్రంథం అని మనం చెప్తాం. అందుకు సరే ఇది ఎక్కడికి వచ్చింది మనం? ఆంథ్రోపోమార్ఫిక్. Yeah, anthropomorphic. ఆంథ్రోపోమార్ఫిక్. ఓకే. So now that మానవ రూప పోలిక. we have an invisible God, now we are trying to explain him in a visible form. కాబట్టి దేవుడేమో మనకు అర్థం కాని వాడు, మన యొక్క జ్ఞానానికి మించిన వాడు. ఆయనను మనము మన భాషలోనికి తగ్గించి మన రూపంలో చేసుకుని మనకు అర్థమయ్యేలాగా విషయాలు తెలుసుకుంటున్నాము. So first one, God is personal. చూడండి ఇంకొక కొన్ని లక్షణాలు ఉన్నాయి. Noble personality, he is personal. చూడండి దేవుడు వ్యక్తిగతమైన వాడు. An invisible God is a personal God. చూడండి అదృశ్యుడు, ఇది కూడా రాసుకోవాలి మీరు. దేవుడు మరి వ్యక్తిగతమైన వాడు, అదృశ్యుడే కానీ వ్యక్తిగతమైన వాడు. Okay, first one, he is a living God. చూడండి ఇందులో సబ్ పాయింట్స్ ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు. Okay. అది హెడ్డింగ్ అండి. Matthew 16:16. మత్తయి 16:16. 16:16. What does Peter say there? మరి Peter says, "You are Christ, the Son of living God." చూడండి అక్కడ పేతురు ఆ 16వ అధ్యాయం 16వ వచనంలో నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్తాడు కదా. God is living. He's not like, I mean, a dead God or something. I mean, he's living, guys. I mean, I don't know. I mean, అక్కడ సజీవుడైన దేవుడు అనే మాట మనం తీసుకున్నాం. దేవుడు మృతుడు కాదు. దేవుడు మరి అదృశ్యుడైనప్పటికీ ఆత్మరూపైనప్పటికీ ఆయన చనిపోయిన వాడైతే కాదు. ఆయన సజీవుడు అన్న ఉద్దేశాన్ని పేతురు గారి మాటల్లో మనం చూస్తాం. Joshua 3:10. మరి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. యెహోషువ, This is how you will know the living God is among you. ఈ రీతిగా మీరు సజీవుడైన దేవుడు మీ మధ్య ఉన్నాడని మీరు తెలుసుకుంటారని యెహోషువ 3:10లో మనం చూస్తున్నాము. Okay, so God is a living God and God is active. చూడండి He's not a passive God. తర్వాతది ఏంటంటే దేవుడు క్రియాశీలకంగా ఉన్నాడు, అంటే చురుకుగా పనిచేస్తున్నాడు బ్రాకెట్ లో. దేవుడు క్రియాకారి, లేదంటే దేవుడు క్రియాశీలకంగా John ఉన్నాడు. 5:17. యోహాను 5:17 దీనికి మీరు రాసుకోవచ్చు. Jesus said to them, "My Father is always at his work to this very day, and I too am working." కాబట్టి అక్కడ 5:17 యోహాను సువార్తలో ఏమంటాడంటే నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, కావున నేను కూడా పని చేస్తూనే ఉంటాను. ఆయన అచేతనుడుగానో మరి ఏ పని చేయకుండా ఉన్నవాడో కాదు. ఆయన యాక్టివ్ గా Okay, క్రియాశీలకంగా ఉన్న దేవుడు. come out of the concept of God sitting on the chair and looking at you guys and కాబట్టి- staring at you 24 hours. కాబట్టి దేవుణ్ణి మీరు ఇలా ఊహించుకుంటే దాన్ని విడిచిపెట్టండి. ఎలాగా దేవుడు అక్కడ సింహాసనం మీద కూర్చొని చేతులు కట్టుకుని ఎవరేం చేస్తున్నారా అని అందరిని పరిశీలన చేస్తున్నాడు అనే ఉద్దేశము మంచిది కాదు. I mean, it is natural. I mean, like, I still think that, God is sitting in the chair and looking at the camera and checking all the CC cameras attached to John. కాబట్టి దేవుడు అక్కడ కూర్చొని సీసీ కెమెరాల ముందు పెట్టుకుని జాన్ ఏం చేస్తున్నాడబ్బా,
24 గంటలు ఏం చేస్తున్నాడని ఆ సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తూ కూర్చున్నాడని నేను అనుకోవడం లేదు. People think like that. ప్రజలు అలాగ అనుకుంటారు. I mean, like, CC cameras, big screens are there. మరి And God is sitting and waiting, watching. It's like, okay, is he doing good? Is he doing bad? Okay, I got him. I saw him. He's doing it. Okay, sure. record it. Hard drive. Change the hard drive. Hard drive is full. Put a new hard drive. చూడండి, మీకు సీసీ టీవీస్ లేదంటే ఈ స్టోరేజ్ భాషలో మీకు చెప్పాలంటే, దేవుడికి 24 గంటలు జాన్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా, ఒరే బాబు హార్డ్ డిస్క్ నిండిపోతుంది, ఇంకోటి మార్చండి, జాను మరే చాలా అది చేస్తున్నాడని ఇలాగే చూస్తూ కూర్చుంటున్నాడని అనుకోవడానికి లేదు. I think like God is with us, not just watching us from a screen far away. కాబట్టి ఎక్కడో ఒక సీసీ కెమెరా టీవీ స్క్రీన్ చూసినట్టుగా కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, అది ముఖ్యమైనది. Okay, I think why it says your internet is unstable. Sometimes. Can you guys hear us? Yes. Okay, good. All right. Okay, yeah. Okay, so God is, what did I say? He's an active God. చూడండి, క్రియాకారి లేక క్రియాశీలకంగా ఉన్న దేవుడు. Daniel 6:27. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనము. 6:27. He rescues and he Daniel saves, he performs signs and wonders in heaven and on earth. He has rescued Daniel from the powers of the lion. I mean, he's always active. He's doing something. ఆయన 6వ అధ్యాయంలోని ఆ మాటలో మీరు చూస్తారు, ఇదిగో ఈ దేవుడు ఏమండి అద్భుతములు చేయవాడు, తన ప్రజలను విడిపిస్తాడు, ఇదిగో ఈ దానియేలును ఆయన సింహపు నోటి నుండి విడిపించాడు అనేటువంటి మాటలు అక్కడ మీరు చూస్తారు. Okay, so he is an active God. కాబట్టి క్రియాశీలకంగా ఉన్న దేవుడు. God is an emotional God. చూడండి, భావోద్రేకాలు కలిగిన వాడు. తర్వాత He is పాయింట్, emotional. మరి ఇందులోనే ఒక సబ్ పాయింట్ ఏంటంటే యాక్టివ్ తర్వాత ఆయన భావోద్రేకాలు కలిగిన వాడు. He's not like a rock. ఆయన ఒక రాయి లాంటి వాడు కాదు. I mean, he's not like, I mean, he's all powerful, but he has emotions. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడే కాదని నేను అన్ను, కానీ ఆయనకు కూడా ఈ యొక్క మరి ఆ భావోద్రేకాలు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. Love, John 3:16. అందులో Back in that. అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ. ప్రేమ ప్రేమ అనే ఎమోషన్. యోహాను 3:16. He even grieves, Genesis 6:6. మరి ఆది కాండము 6:6 ప్రకారం, 6:6 ఆది కాండం ప్రకారం ఆయన Lord was సంతాపపడ్డాడు. ఓకే, అక్కడ ఆయన అందరినీ చేసినందుకు సంతాపపడ్డాడని రాయబడి ఉంది కదా, అది ఆయన ఎమోషన్. I mean, again, like grieving is not like about Hindu Jason and God. He's like, was supposed to be proper with us and it became bad. చూడండి, తాను చేసిన సృష్టి క్రమంలో ఉండాల్సింది, కానీ మరి అది అక్రమమైనప్పుడు ఆయన బాధపడినాడు. Okay, I mean, now let us not go back to like, did God know that Adam and Eve sinned? Definitely, they will sin. It's all, when we come back to God versus time, you'll understand it. If I tell now, again, I'm going to go out. ఓకే, దేవుడు మరి అంటే దేవుడికి అన్ని ముందే తెలుస్తాయి కదా. ఆదమములు పాపం చేస్తారని తెలుసు అంటే తెలుసు ఆయనకి, అయినా కానీ సృష్టించాడు, అది వేరే విషయం అనుకోండి. టైమ్ లైన్ ఆఫ్ గాడ్ అనేది టోటల్లీ డిఫరెంట్. అది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. Exodus 25, you can see he is a jealous God. చూడండి, ఆ నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో నీ దేవుడు రోషము కలిగిన దేవుడు అన్నట్టుగా. What is Roshan? Yeah, that is Honest answer. honest. That is, he takes care of himself kind of. No, that's not the right word. What is jealousy? Jealousy. పౌరుషం. ఓకే, యా అట్లాంటిది. అంటే మీరు ఆ 20వ అధ్యాయం చూడండి, అక్కడ ఏముంది, 5వ వచనం చూడండి. దేవుడు తన మహిమ ఎవరికి ఇవ్వడని. Possessiveness, guys. God is possessive. I mean, let us get the words right. తెలుగులో మరి అసలు దేవుడు నా ఓడి పెడితే బాగుండదని మార్చేశారు. He's not a zealous. He's jealous God. What is that? Exodus 25. What is J? Yeah, I am a jealous God. He didn't say I am a zealous God. రోషం కాదు అక్కడ. Okay. Passionate God. I mean, it's like పులుగొత్తనం అంటారు కదా చెప్పాలంటే. ఓకే ఓకే ఓకే. యా, ఇక్కడ మనకు రోషం అని ఉందండి. యా, రోషం అని ఉంది. Read the context. యా, ఏలేనుగా నీ దేవుడనే యెహోవాను రోషం గల దేవుడును. తర్వాత చూడండి, అక్కడ మనకు అర్థమవుతుంది. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూసారా, అది అట్లా. He is not zealous. He is jealous God. I mean, don't get me wrong. That word is not. Yeah, it is bad if we use it as humans, but when it comes to God, he hates people
ignoring him. He hates people when they go to other gods. And he's jealous. He says, I created you and I'm going to destroy you and the other person if you don't యా come to me back. చూడండి, ఆ మాటలు అర్థం చూడండి. ద్వేషిస్తే నా కరుణ మీకు ఉండదు, నన్ను ప్రేమిస్తే నా కరుణ మీకు ఉంటుంది. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ముందే చెప్పాడుగా. వేరే దేవుళ్ళు ఏమడకపోతే తెలుగులో అది నాకు బాధ కలిగిస్తుంది, అది తెలుగులో నాకు రోషం అసూయ కలిగిస్తుంది. అసూయ అని ఉంది. అసూయ, You can say it, sister. I mean, like, you know, the problem is, you see this, అసూయ. ఓకే, uh, అంతే కదండి. నేను చేసుకున్న ప్రజలు వేరే దేవుడిని if ఆరాధిస్తుంటే translations use that word, అమ్మ మీ దేవుడు ఇలాంటోడు ఉమ్, అని చెప్పేసి యూఫెమిస్టిక్ లాంగ్వేజ్, ఓకే, దాన్ని రోషం, ఉమ్. It kind of comes, it's not that, guys. ఉమ్. You know, sometimes kids, they don't want their parents to go to any other kid. I mean, at least my daughter, I mean, she never allowed me to lift any other child when she was there. That is the rule. చూడండి, చిన్న పిల్లల దగ్గర మనం ఇది అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళనే ఎత్తుకోవాలని చూస్తారు కదా, వాళ్ళతోనే ఉండాలని చూస్తారు కదా. ఇంకంతే, I mean, ఓకే, ఆ టైప్ అన్నమాట. like, అసూయ అన్నా when my daughter was small, Okay. if somebody comes to me and, like, you know, as a formality, I had to pick them up, other kids, monsoon starts in her eyes right there. ఓకే. మరి సార్ పాప చిన్నప్పుడు మరి ఎవరినైనా పిల్లలు నేను ఎత్తుకుంటే ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చేసి అంటే ఏదో ఒక రీజన్, కడుపు నొప్పి కాలు నొప్పి వస్తుంది, అగైన్ ఐ డ్రాప్ దిస్ చైల్డ్, ఐ పిక్ హర్ అప్. చూడండి, ఆ కడుపు నొప్పి కాలు నొప్పి ఏదో వచ్చింది, ఈ పిల్లని దింపాలి, ఆ పిల్లని ఎత్తుకోవాలనుకుండేది. And that's how it is. అలా జరిగేది. She was jealous. It చూడండి, is not that she was zealous, she Hmm. was jealous, she was possessive. God is saying the same thing too. ఆ, I am your God and you want to go to another God. Do you think I'm going to keep quiet? I'm going to make your ends meet. చూడండి, అట్లీస్ట్ పేపర్. ఓకే, Hmm. సో చూడండి, అక్కడ ఏమవుతుందంటే, నేను మిమ్మల్ని సృజించుకున్నాను, మీరు నా ప్రజలని మరి నేను ఏర్పాటు చేసుకున్నాను, మీరు నన్ను విడిచి వేరే వాళ్ళని అనుసరిస్తే అది నాకు కోపం పుట్టిస్తుంది, రోషం తెస్తుంది, దానికి తగిన శాస్తిని మీరు పొందుకుంటారు. And you know how much he hates? Forget about love here. Look at the part. చూడండి, ప్రేమించేదేమో Punishing your children of Ah. sins Ah. of the fathers to the 3rd to 4th generation. ఒకటి కూడా కాదంట. అంత, I mean, చూడండి, ఆయన యొక్క ఆ పొసెసివ్నెస్ ఎంత ఉందో చూడండి. నన్ను ద్వేషిస్తే 3-4 తరముల వరకు వారిని నేను కరుణించలేను, ఆ పాపం అలా ఉండిపోతుంది. again, you know, what he's talking about is, he's not talking about not believing. Look, what he's saying is, యా you shall not bow down or worship them. I mean, you take another God యా and you bow down to him, not me. I'm going to show you who I am. చూడండి, అక్కడ నన్ను నమ్మమని అక్కడ కాదండి, ఎందుకంటే వీళ్ళు అప్పటికే నమ్మి ఉన్నారు, అవన్నీ జరిగినాయి. నేను తప్ప వేరే విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు, ఏమంటే సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. అలా చేశారా నేను చాలా కోపోద్రిగుణ్ణి అవుతాను, నాకు చాలా రోషం కలుగుతుంది అనేటువంటి మాటలు. అక్కడ ఇంకా అడగదు. He is jealous God. You are Yeah. not telling the truth. jealous is jealous. Okay, God is possessive. Okay, leave it like that. I know, Yeah. my sister said, right? That what is that word? Asuya is different. That is human. పౌరుషం. That is the word. Asuya is for bad intent. కదా. That is why they didn't want to use that word and they made it as jealous. But the real word is asuya only. Okay, take it like that. Okay. పౌరుషం అండి. అవును, పౌరుషం. Yes, But పౌరుషం is is that to do another. with Paurusham auntie here? This one. Yeah, Telugu has many meanings. Okay, one word covers many things. Okay. So do you Paurusham. think Rosham. Joanna was like had Ah, Paurusham Rosham, yes. when I like Yeah, lifted somebody You can else? say that. You can say that. No. Yeah. So Asuya, we say that, but yeah, okay, Asuya, దేవుడు అసూయ గలవాడు. ఓకే, దేవుడు అసూయ కలిగిన వాడు, తనను మాత్రమే పూజించాలని కోరుకుంటాడు. That's the way it works. Ah. That's the way it is. Okay. అసూయ, రోషము, పౌరుషము అంటే అన్ని సమానార్థం కలిగిన పదాలు, సినానిమ్స్. ఓకే, 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 క్యారీ దట్ ఈస్ సినానిమ్స్. అదర్ అసూయ అంటే ఎవరికన్నా మనకన్నా మంచి కారు ఉందనుకోండి, అది అసూయ. పౌరుషం అనేది Unfortunately, auntie, that is the word God used here. ఓకే. Unfortunately for us, but God said that is how it is. చూడండి, అట్లానే ఉంటుంది. అంటే నన్ను కాకుండా మీరు వేరే వారిని పూజించిన, ఆరాధించిన నాకు కోపం వస్తుంది అని చెప్పాను. ఓకే, అసూయ 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 వస్తుంది. అసూయ పడడం.
Yeah, these are all synonyms, sir. Asuya, కోపము. Yeah, Joanna was angry with you, right? No, Yeah, you she can was say not that. angry. You She can was- say. You can say that. No. She's But angry. then if it is angry, she Asuya. would hit me, not cry. No. That is synonym in Telugu. అసూయ, కోపము, రోషము, పౌరుషము. You Okay? see, certain Yeah. versions in English Bible, they remove J and keep it as Z. Zealous God. చూడండి, Yeah. జే జెడ్ మనకు ఉన్నాయి కదా, ఆ యొక్క డిఫరెన్షియేషన్ కూడా మరి వేరు వేరు తర్జుమాలు వారు వాడారు. Okay? Yeah. Zealous. God is not zealous. God is jealous God in this context. Okay? You like it or not, that's what it is. Take it. జెలసీ, ఆసక్తి వేరు, ఏమంటే తన విషయంలో ఆసక్తి వేరు, ఆ పొసెసివ్నెస్ వేరు, అసూయ విషయంలో కూడా మరి ఇక్కడ మనకు చెప్పబడుతుంది. Okay, I'll take 2 more minutes, guys. Okay? Yeah. You guys go. So, Okay. yeah. So, he's an emotional God. సో కాబట్టి భావోద్రేకాలు కలిగిన వాడు. Okay? And in Psalms, you can see he's compassionate, he's just. చూడండి, నీతిమంతుడని, దయ కలిగిన వాడని కీర్తనలో మనం అనేక సార్లు You see, చూస్తాం. so the God who is invisible Yeah, has కాబట్టి revealed himself Yeah. in a way that we can understand. Okay? కాబట్టి ఆ యొక్క అదృశ్యుడైన దేవుడు ఎలా బయలుపరుచుకుంటున్నాడు, మనకు అర్థమయ్యే రీతిగా, మనం గ్రహించే రీతిగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. See the fun part. సో ఇంకొక విషయం మీరు గమనించవచ్చు. Whatever attributes God has, ఈ యొక్క స్వభావ లక్షణాలన్నీ దేవుడి గురించి మనం ఏదైతే చూస్తున్నామో, don't you think we have it all? సో అవన్నీ కూడా మనలో కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా అండి? ఉన్నాయండి. We have it or not? ఉన్నాయా లేవా? ఉన్నవి. ఉన్నవి. ఎస్. And that is when he said in Genesis 1:26. సో ఆది కాండము 21లో అక్షరాల దాని యొక్క అర్థము అదే. Let us create man in our image. మనిషిని మన స్వరూపంలో మన పోలిక చొప్పున చేద్దాము. An invisible God అదృశ్యుడైన దేవుడు creating a visible man. మరి కంటికి కనబడే మనిషిని సృష్టిస్తున్నాడు. It is not his eyes, nose, throats, legs, సో Hands, దేవుని పోలిక but స్వరూపం అంటే his కన్ను, కాలు, image, చేతులు, his ముక్కు, anger, తలకాయ his love, కాదు his కానీ, compassion, his justice, I- his jealousiness, his zealousness. అసూయ. ఓకే. Both. So Yeah. that is how God created us in his image. It's like చూడండి. whatever God's characters are, Yes. he gave it to Adam and Eve. కాబట్టి పోలిక స్వరూపం అంటే ఇదేనండి. కోపము, ప్రేమ, జ్ఞానము, మాట్లాడటము, అండి అసూయ పడటము, ప్రేమించటము, ద్వేషించటము, ఈ లక్షణాలు సుమా. అంతే తప్ప కన్ను, కాలు, ముక్కు, చెవి, నోరు, అంటే మరి ఆ యొక్క తలకాయ, కాళ్ళు, చేతులు ఈ రూపము కాదు. So now you understand when God says, let us create man in our own image, he's telling about his attributes. I mean, his what was that title? His personal nature, personal character. కాబట్టి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదుమంటే ఇక్కడ మనం అనుకున్నాం చూడండి, దేవుని స్వరూప స్వభావం అనుకున్నాము, లక్షణాలు అనుకున్నాము, ఆ లక్షణాల రూపంలో. Okay, so we'll go a little quickly, guys. I have 10 more minutes. Okay, attributes of God. చూడండి, తర్వాత హెడ్డింగ్ మీరు రాసుకోండి, దేవుని యాట్రిబ్యూట్స్, స్వభావము లేక లక్షణాలను, దేవుని లక్షణాలను రాసుకోండి. We don't have that. This is God's attributes. చూడండి, అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి, షేరబుల్, అన్షేరబుల్ అని ఉంటాయి. ఓకే, అది కూడా చెప్తాను. Okay, so attributes of ఇంతవరకు చెప్పిన పర్సనల్ ట్రైట్స్ ఆర్ పర్సనల్ క్యారెక్టర్స్ దే వర్క్ విత్ us. ఐ మీన్ అట్లాంటివి మనకు కూడా ఉన్నాయి. మరికొన్ని లక్షణాలు, దేవుని మరికొన్ని లక్షణాలను రాసుకోండి. these are his attributes. First of all, God is యాట్రిబ్యూట్ self-existent. అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటంటే ఈ డజంట్ షేర్ అన్నట్టుగా కూడా వస్తుంది. ఓకే, సో Okay. యాట్రిబ్యూట్స్ దేవుని ప్రత్యేక These are లక్షణాలు. absolute attributes. You know, అట్లా రాసుకోండి, దేవుని ప్రత్యేక లక్షణములు. ఓకే, I mean, Yeah, we absolutely. don't have it, we'll not get it. చూడండి, అవి మనకు లేవు, మనము పొందుకోలేము కూడాను. Okay, Yeah. the first one, he's self-existing. చూడండి, స్వయంభవుడు. ఓకే, స్వయంభవుడు, సెల్ఫ్ Okay, ఎగ్జిస్టింగ్. he doesn't need anyone's help to exist. స్వయంభవుడు అంటే అర్థం తెలుసు కదా. మరి ఆయన ఉనికి కొరకు ఆయన ఎవరి మీద ఆధారపడేవాడు కాదు, ఆయన ఎవరి చేతను Okay. చేయబడలేదు అన్నట్టుగా తనకు తాను ఉన్నవాడు. అది కూడా రాసుకోవచ్చు. You can say, oh, I'm self-existent, brother. చూడండి, మీరు చాలా సార్లు అంటారు కదా, ఐఎమ్ సెల్ఫ్ సపోర్టెడ్ బ్రదర్ అంటారు. నాకు ఓకే, ఎవరు అవసరం లేదు, నేను ఒక్కడే బతికేస్తాను. Okay, సెల్ఫ్ సపోర్టెడ్ ఈజ్ ఓకే, కానీ నేను సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, నా ఒక్కడే ఉన్నాను, నాకు నేనే రాజు. self-existing means you don't need help from outside to support you. సో ఈ యొక్క స్వయంభవ లక్షణం ఏంటంటే
మరి బాహ్య పరిస్థితులు లేదంటే బాహ్యం నుండి ఏ సహాయం లేకుండానే ఉనికిలో ఉండటం బయట నుండి at least. Human cannot be, because we need at least oxygen. Forget about food. చూడండి బయట నుండి సహాయం లేకుండా మనిషి అనేవాడు ఉండడు. ఓకే, భోజనం సంగతి వదిలిపెట్టండి, కనీసం గాలన్నా కావాలి కదా బయట You, నుండి. you need oxygen to live. You need water to live. You need Ah. food to live. Forget about people. You know, you can be a soloistic, live in a forest all by yourself. ఆ, That is not self-existing. Self-existing means you don't need outside yeah. any element or anything to make you survive. God is like that. చూడండి ఈ యొక్క స్వయంభవత్వం అనేటువంటిది బయట నుండి ఏ సహాయం గాని వనరు గాని లేకుండానే తనకు తానుగా ఉండగలిగే ఒక స్థితి. మనుషులుగా మనము ఓకే, మనుషులతో కలిసామా లేదా, ఒంటరిగా ఉన్నామా, ఏకాకి ఉన్నామా, అడవిలో ఉన్నామా, ఇవన్నీ కాదు. కానీ అక్కడున్నా కానీ మనకు నీరు కావాలి, గాలి కావాలి, ఆహారం కావాలి. Okay. అయితే దేవుడు అట్లాంటి వాడు కాదు అని. He's self-existent. Acts ఆయన directly. దీనికి ఒక రిఫరెన్స్ కూడా ఉందండి. 24, అపోస్తల కార్యములు 17, 24, 25 మీరు చదువుకోవచ్చు. God has made the whole earth, everything Yeah. in the Lord of the heaven and earth, and does not live in temples built by hand. He is not served by human hands as if needed anything, because of he himself gives all men life, breath, and everything else. చూడండి అక్కడ 24, 25 ఏముంటదంటే, దేవుడు ఏమంటే తనకు ఏదైనా పొదువై ఉన్నట్టు మనుషుల చేత సేవింపబడువాడు కాదు. దానికి ఫలితం ఇంకా దానికి రివర్స్ ఏం చేస్తున్నాడు దేవుడు, అందరికీ ఊపిరిని, జీవాన్ని, ఆహారాన్ని ఇస్తున్నాడు తప్ప తాను ఎవరి మీదైనా ఆధారపడి ఉండేవాడు కాదు అనేది ఈ 17వ అధ్యాయం 24, 25 వచనాల్లో మనం చూస్తున్నాము. See, little warning to all the pastors and people who are in ministry. చూడండి ఇక్కడ ఈ వచనాల్లో సేవలో ఉన్న వారికి కూడా ఒక హెచ్చరిక ఉన్నది, గమనించండి. Okay, లిటిల్ Sometimes- వార్నింగ్. ఓకే, లిటిల్ వార్నింగ్. take it as a big one. ఓకే ఓకే, లిటిల్ వార్నింగ్ అంటే పెద్దదని అర్థం కదా. ఓకే Okay, don't think God is depending on you and your ministry. చూడండి సేవ చేసేవారు ఒక రకంగా ఏమనుకుంటారంటే, నేను చేస్తే తప్ప దేవుడికి పని జరగదన్నట్టుగా అనుకుంటారు చాలా చాలా మంది అనుకుంటారు, తప్పదేం లేదు. I mean, like, you know, because they think that they're doing good work. They are real. They may be doing good work. They are doing good work. వాళ్ళు నిజంగానే దేవుని కొరకు మంచి పనులు చేస్తున్నారేమో, చేస్తున్నారు కూడా. మరి అయినప్పటికీ దేవుడు మన మీద ఆధారపడి లేడు అనేటువంటిది. If you don't do it, nothing is going to happen to God. He will get his work done. కాబట్టి ఏదైనా నీవు అలకపోనో అలసిపోయో నువ్వు చేయకపోతే దేవుడికి ఏమి నష్టం లేదండి. దేవుడికి ఇంకొక చేత పని అంత కాదు, పోజు కొట్టి నీ అదే. చేయకపోతే చర్చ ఎలా అదే. నడుస్తుంది? అక్కడ 2 మాటలు చూపెట్టాడు, అలక ఒకటి, అలసుట ఒకటి. అలకంటే తెలుసు కదా ఇదే. ఓకే, నేను చేయకపోతే చర్చి ఎట్లా నడుస్తుంది. ఓకే నడుస్తుంది కాదు, ఎవరి కోసం ఎలా నడుస్తుంది? ఓకే, పాస్టర్లు అనుకుంటారు అట్లా. ఓకే, అనుకుంటారేమో. ఓకే, అనుకుంటారు. Do you want some names? నాట్ నౌ, మేబీ లేటర్. Okay. And some people also say, like, you know, in the whole Bible, guys, okay, సో బైబిల్ గ్రంథం అంతట్లో మీరు గమనించండి. did Paul ever say that word? సో పౌలు ఏనాడైనా అలాగ చెప్పినాడా? I mean, like, my ministry, you guys have no idea what I have done. చూడండి, ఆయన ఎప్పుడైనా నేను అంత కష్టపడి పరిచయం చేస్తున్నాను, అసలు మీకు చెప్పలేను, నేను మీకు అర్థం కాదు చెప్పినా అని అన్నాడా? Look at my mission trips. Look at my thing. He never boasted, but he mentioned about, like, you know, what I have gone through. కాబట్టి తాను ఏ కష్టాల గుండా వెళ్ళాడో, ఏ ప్రయాణాలు చేశాడో, ఎన్ని తిప్పలు పడ్డాడో చెప్పాడు. అంతే తప్ప మరి ఇన్ఫర్మేషన్ కొరకు, విషయం కొరకు చెప్పాడు తప్ప నేను ఇంత చేశాను చూడండి, ఓహో మీకు అర్థం కాదన్నట్టుగా ఆయన ఏం చెప్పుకోలేదు, గొప్పలు చెప్పుకోలేదు. God is self-existent and you have no clue. చూడండి, You know, he really doesn't care whether you do his work or not. He's going to get his work done, either through John or through somebody else. చూడండి, Even useless fellows can be used. చూడండి ఎవరినైనా వాడుకోగలడు, నిష్ప్రయోజకులు నిలబెట్టగలడు. జానే కావాలని లేదు, రాజే కావాలని లేదు, ఎవరినైనా ఆయన వాడుకోగలడు. నేను చెయ్యకపోతే ఇక చేసేవారు లేరు అనుకోవడానికి మాత్రం లేదు. దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. Do not challenge God even in your prayers. నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తా, ఓకే, ఎలా జరుగుతుందో నేను చూస్తా. నువ్వు ఏం చేయలేవు. నేను లేకుండా cannot do anything, and that is the fact. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమది. నేను లేకుండా ఎలా జరుగుతుందో, నేను వెళ్లకుండా ఎలా జరుగుతుంది అనేది అట్లాంటిది ఏం లేదండి. అట్లా దేవుడిని ఛాలెంజ్ చేయవద్దు. Okay, it's not going to work. Okay, next one. He's unchangeable. మార్పు లేనివాడు. Unchangeable. దేవుడు మార్పు లేనివాడు అని రాసుకోండి. మొట్టమొదటి దేవుడు రాశారు, దేవుడు స్వయం Self-existent, and he is unchangeable. Malachi 3:6. Malachi 3:6.
uh, I, the Lord, do not change. మలాకి పుస్తకంలో 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటదంటే యెహోవానైన నేను మార్పు లేని వాడనని రాయబడి ఉంది. Okay, I, the Lord, do not change. Okay, యెహోవానైన నేను లార్డ్ అయిన నేను మారను అని చెప్తాను. James 1:17. యాకోబు పత్రిక 1:17లో కూడా అండి. Okay, every good and perfect gift is from above, coming down from the heavenly Father, who does not change like shifting shadows. చూడండి అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే యాకోబు 1:17లో ఒకసారి చదువుతాను చూడండి. సంపూర్ణమైన ప్రతి శ్రేష్టమైన ప్రతి సంపూర్ణ ప్రతి వరమును పరిసంబంధమైనది. చూడండి అక్కడ జ్యోతిర్మయులకు తండ్రి వద్ద నుండి వచ్చును. చూడండి ఆ తర్వాత మాట ఏ చంచలత్వమైనను గమనాగమనములు ఏ చేయనను ఆయన యందు లేదు. చూసారా ఎంతటి మాట? చంచలత్వము గాని గమనాగమనం వల్ల కలుగు ఛాయ గాని ఆయన దగ్గర లేదు. మార్పు లేనివాడు. That's the word for not changing, right? So చంచలత్వం. That is Telugu. చంచలత్వం means instability. Okay, Yeah. well, I'll take that word. I mean, I don't know. Too complicated. I mean, Yeah. it's a poetic language. సో చూడండి అది ఎప్పుడైనా మనకు అర్థమైందా? గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ లేదంటే అన్చేంజబుల్ అనేది చంచలత్వమైనను గమనాగమనముల కలుగు ఛాయ అయినను లేదంటే మనం ఎక్కడికో పోతాం. డిక్షనరీ కావాలి మనకి. ఇక్కడ చంచలత్వం అంటే he will not change. చూడండి ఈ చంచలత్వం అంటే మీరు అర్థం చేసుకోవాలి. గాడ్ డజంట్ చేంజ్. హి హస్ నో చేంజ్. గమన what is that? So going here and there, That is shifting shadows. Shifting shadows. Yes. Like when the sun comes, the shadow keeps on shifting. I mean, like you don't have a shadow at the same degree. I mean, it keeps on changing based on the time. So it's like God is unchangeable and he's not like a shifting shadow. చూడండి గమనం వల్ల కలుగు ఛాయ అయినను లేదు. చూసారా ఆ యొక్క నీడ మనకు తెలుసు. సూర్యుని వెలుగును బట్టి నీడ మారుతూ ఉంటుంది కదా, అట్లాంటిది కూడా లేదు. ఛాయలో కూడా నీడలో కూడా మారని వాడు అన్నట్టుగా. He's like steady period. Okay, చూడండి ఆయన అలాగూ నిలచుకున్నవాడు, ఆయన స్టడీగా ఉన్నవాడు, స్థిరంగా ఉన్నవాడు అనేటువంటిది. Okay, he's eternal. సో తర్వాతది నిత్యుడు. Okay, very important. సో ఇది కూడా ఒక ముఖ్య లక్షణం అండి. Deuteronomy 33, దేవుని ప్రత్యేక లక్షణములు. ఇది 37. ద్వితీయోపదేశ కాండము 33:27 రాసుకోండి. 33:27. Exodus 3:14. అలాగే నిర్గమ 3:14. ద్వితీయోపదేశ కాండము 33:27. Exodus 3:14. నిర్గమ కాండము 3:14. Galatians 4:4-5. గలతీ 4:4-5 వచనాలు. గలతీ 4:4-5 వచనాలు. Okay, I'm going to complete this one. I'm going to just give one example and we'll conclude this one. Okay, I'm not taking time. సో చూసారా ఇవి ప్రత్యేక లక్షణములు. నిత్యుడు, మార్పు లేనివాడు, ఆత్మ. There is a difference between eternal and everlasting. చూడండి ఈ యొక్క ఉదాహరణ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిత్యత్వం వేరు, శాశ్వతము వేరు. Okay, little difference is there. చూడండి శాశ్వతత్వము వేరు. Okay, ఈ జాగ్రత్తగా వినండి. ఎటర్నిటీ అండ్ ఎటర్నల్. ఓకే, you see British English King James version, that's a different story. I mean, like whoever believes in will have eternal life. That's a different story. I think the word should be everlasting life, not eternal life. చూడండి నిత్య జీవము అని ఉంది కదా, శాశ్వత జీవము అనే ఒక పదం కూడా మనం అర్థం చేసుకోవాలి. Okay, in Bible eternal means, నిత్యత్వం అంటే అర్థం ఏంటంటే అండి, eternal means, say for example, this center point, there is no బిగినింగ్, no end, no beginning. చూడండి This is eternal. నిత్యత్వం అంటే అర్థం ఏంటంటేనండి, నిత్యత్వం అంటే అర్థం ఏంటంటే ప్రారంభము గాని ముగింపు గాని లేని కాలము. Okay, God is eternal. He doesn't have a beginning. He doesn't have an end. చూడండి దేవుడు మాత్రమే నిత్యుడు. Okay, ఆయనకు ప్రారంభము లేదు, ముగింపు కూడా ఉండబోదు. we are not eternal. చూడండి మనమేమో నిత్యులము కాదు. We have a beginning. The day we were conceived. మరి మనము తల్లి గర్భమున పడినప్పుడు మన ఉనికి ప్రారంభమైనది. So our beginning started at conception. చూడండి తల్లి ఆ యొక్క గర్భధారణ సమయంలో మన యొక్క ప్రారంభం వస్తూ ఉన్నది. Let me tell you good news. ఇంకొక గుడ్ న్యూస్ చెప్పనియండి. You were not there in heaven before you were born. చూడండి చాలా మంది అనుకున్నట్టుగా నేను జన్మించక ముందు పరలోకంలో ఉన్నాను. You were not manufactured in heaven. You were manufactured on this earth. చూడండి అక్కడేదో తయారు చేసి, అక్కడ నిన్ను డిజైన్ చేసి, నిన్ను తయారు చేసి
తల్లి గర్భంలోనికి పంపుతున్నాడు, ఇవన్నీ సోది కబుర్లు అట్లాంటివి చెప్పడానికి that లేదు. does not work. Yeah, Christ- God did not create you in heaven. He created you for heaven. There's a lot of difference between created in heaven and created for heaven. చూడండి, పరలోకంలో తయారు చేసి పంపిస్తున్నాడు ఒక్కొక్కరి దగ్గరికి అనేది కాదు, అట్లాంటిది ఏమీ లేదు. పరలోకం కొరకు సృష్టించాడు, నేను కాదనను, కానీ పరలోకంలో సృష్టించి తల్లి గర్భంలోనికి పంపాడంటే అలాంటి మాట మనం అనకూడదు. Okay. So what is everlasting? అయితే శాశ్వతం అని ఇంకోటి ఉందండి. Okay. There is శాశ్వతత్వం. eternal and everlasting. Everlasting means నిత్యత్వము. ఏమండి, మనం అనుకున్నాం ముగింపు లేదు, ప్రారంభం లేదు. శాశ్వతత్వం అంటే అర్థం ఏమిటంటే, everlasting means Yeah. there is a beginning. చూడండి, ఈ యొక్క శాశ్వతంలో ఉన్న విషయం ఏంటంటే ప్రారంభం ఉంటుంది, But no end. ముగింపు ఉండదు. Okay. దానికి- Salvation. Okay. దానికి- So we are everlasting. We have a beginning, ఆ, but we don't have an end. I mean, like, we will be ఆ. with God forever or చూడండి, be in hell forever. ఒక్కసారి మనము మరి ప్రారంభమైనామంటే ఇక మనకు కూడా ముగింపు లేదు కదా. శాశ్వతంగా మనము దేవునితో ఉంటాం కదా. Okay. Okay. A question. Priya, you have a question? Oh, it's a Yeah. mystery. So you said before we are born, we are not in heaven. But Yeah. the Bible says God knows us before we are born. We are God formed in knows the it. Did I womb say of you our- know it? Yeah, God knows it. I mean, like, God knows when you and I want to die. So that means, like, we died already. So I mean, God knows it means we were with God No, in we are heaven, not with right? God. God knows it. That's why the problem is God is outside time. We are in time. God is outside time. God knows it. I mean, He has seen it. That's where I'm going to come when it comes to God versus time. Yeah, God knows it. There is a difference between God knowing it and we are being there. and we be there. సో అంటే అది ప్రవక్తలు చెప్పినారు, లేదంటే ప్రవచనాలు, లేదంటే వర్ణనలు అట్లా ఉన్నాయి. మరి పుట్టక ముందే నీవు నన్ను ఎరిగావు, ఇవన్నీ ఉన్నాయండి. అంటే మనం భౌతికంగా పరలోకంలో తయారు చేయబడ్డామన్నాం కదా, దేవునికి తెలుసు ఆ విషయాలు అంతవరకే. ఓకే, దాన్ని మనం గాడ్స్ టైంలో ఒక విషయంలో మనం చూస్తాము. ఓకే, మేబీ నెక్స్ట్ వీక్. Okay? We were not in heaven. అయితే Period. భౌతికంగా, ఫిజికల్ గా, లిటరల్ గా మనం పరలోకంలో అయితే లేము, పుట్టక ముందు. Before our conception, we did not exist. Yeah. So But God know that we will exist. అయితే దేవుడు God know that we will be born. God knows and He says, I am seeing you. That's what it is. It's not like, I mean, when God says, I have seen you, it's like when you are not existing in this earth, where did He see you? It's like, got to understand, God sees in time. We are not in time. చూడండి, దేవుడేమో కాలానికి అతీతుడు, మనమేమో కాల చక్రంలో, లేదంటే కాల బౌండరీస్ లో మనం ఉన్నాం, టైం బౌండరీస్ లో. సో పుట్టక ముందే నిన్ను ఎరిగాను అంటే దేవునికి మన సమయం లేదు. దేవుని కాలమానం మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు దేవుడు మనల్ని మరి మనం పుట్టిన స్థితిని కూడా చూస్తున్నాడు ఇప్పుడు, లేదంటే మనం చచ్చిపోయిన రోజును కూడా చూస్తున్నాడు. అది మనం డిస్కస్ చేస్తాము. So- యా, ఇట్లా Okay. Yeah. Yeah. So Okay, that is and one more, everlasting. one more thing, like God sees our spirit, right? So we, before we exist in a physical thing, we exist in a spirit with Him. Nope. Where does He say that we have spirit? Our spirit comes after we are conceived. It is not like God took one shelf, okay, I'm going to bring John's spirit into this body. He put it. Doesn't work like that. Body came with manufacturing things, 3: body, mind, and soul. Okay? When I was manufactured 3 in 1. Not like two, one was there, 2 were put together, and 3rd one was added. It was never like that. What is anthropology? Yeah, and anthropology only. I mean, thank God I'm not taking you guys class because you guys So, మీ ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ అడగండి. yeah, but anthropology from a Christian perspective. Okay, yeah, anthropology has many facets: psychology, medical, and Christian perspectives. Okay, so our Yeah, souls are not Mohammed- kept it in. Amma? Yeah, sister. Yeah. Pneumatology also is there, no, sir? The pneumatology is about the spirit of God, sister, not spirit of man. No, that one also it is, we have to learn. No, sir. Yeah, Next, yeah. I mean, next class. don't worry. I mean, you BD guys, you'll get all the 10 systematic theology subjects. All 10. I'm not going to leave you unless these 10 subjects are done from my end. Systematic theology is not going to get over.
Okay, sir. Okay, sir. Unfortunately, I'll also be taking eschatology for you guys also. I mean, then you will Please really pray, understand. somebody else will take, okay, Yeah, pneumatology. when I start taking eschatology, you will think that end times are already here. Yeah, he will frighten us and, yeah, he will give his perspectives I will never put and biblical ones. I will okay? never frighten you with eschatology. I mean, after I'm sure after my class, you will read Revelation as a book of encouragement. Not as a horror picture. It is a book of encouragement, period. That is the way it works. Okay. So now you guys understand, right? Eternal is God. God is eternal. He doesn't have a beginning. He is Alpha and he is Omega. చూడండి John నిత్యుడు has no Alpha. Alpha is when he was born, 77. చూడండి Omega, not there. చూడండి ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే నో బిగినింగ్ నో ఎండింగ్ శాశ్వతత్వం. దేవుడు శాశ్వతుడు. ఓకే, సో బిగినింగ్ అండ్ నో ఎండింగ్ ఈస్ ఎటర్నల్, అది నిత్యత. So, ఓకే, అట్లా కూడా చూడండి. eternal ఒకసారి God Yeah. so loved the world that he gave his only begotten Son, that Yeah. whosoever believes in him Hmm. will have everlasting life. చూడండి, మనకు నిత్య జీవం ఇస్తాడన్నారు. అంటే ఆ జీవానికి ఒక ప్రారంభం ఉంది కానీ ముగింపు లేదు. ఏమంటే అది ఆ వచనం మీకు తెలుసు కదా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన ప్రేమించి తన కుమారుని పంపాడు. విశ్వాసం ఉంచేవారు, ఆయన విశ్వాసం ఉంచేవారు నశింపరు కానీ నిత్య జీవాన్ని పొందుకుంటారు. నిత్య జీవం అంటే దానికి ఒక స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ లేదు అనేటువంటిది. So Yeah. now the question comes, okay, now చూడండి, I don't want to go into Christian ethics. When I take class, I think even also I'll be taking Christian ethics also for you. That's a big subject. క్రిస్టియన్ ఎథిక్స్ అని ఇంకొక సబ్జెక్ట్ ఉందండి, అప్పుడు కూడా మనం కొన్ని విషయాలు Yeah. మాట్లాడతాం. It's like when the child is born, after the child is delivered, or at the time of conception, or at the time of formation of zygote. That we'll discuss in. యా, Uh, ఆ కణ విభజన సమయంలో శిశువు ప్రారంభించబడుతున్నాడా, ఐ మీన్ ఆ యొక్క ఇంకేమన్నారండి, కన్సెప్షన్ టైం ఎప్పుడు, భూమి మీద జన్మించినప్పుడు, ఈ క్రిస్టియన్ ఎథిక్స్ లో మనం చూద్దాము. Okay. So that is where we can into is abortions legal, illegal, blah blah blah. ఎథిక్స్ లో అవన్నీ కూడా మనం మాట్లాడతాం. Okay. ఈజ్ BD guys, I will be taking Christian ethics for you guys also. Okay. So that's a big. ఎథిక్స్ అనే సబ్జెక్ట్ లో, It looks simple, but it's a very complicated subject. సో క్రిస్టియన్ Okay. ఎథిక్స్ విషయంలో అది కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. So for now, let us stop eternal, everlasting, and eternal. I'll come back. చూడండి, 3 లక్షణాలు మనం దేవుని గురించి చెప్పుకున్నాము. ఏమనుకున్నామండి? స్వయంభవుడు, రెండవది మార్పు లేనివాడు, మూడవది నిత్యుడు అనేటువంటి మాట మనం Okay. చెప్పుకున్నాం. So we'll take theology proper for 1.5 more class, not 2 classes. Probably 2 classes, I guess. No? Yeah, ఇంకొక 2 క్లాసుల్లో I think 1 class we can knock it off. So we'll try. If not 1.5. ఓకే, ఒక వారం లేదంటే ఇంకొక 2 వారాల్లో కానీ, లేదంటే 1.5 కానీ. Yeah, after 1.5, we will take pneumatology. సో ఈ థియాలజీ ప్రాపర్ దైవ శాస్త్రం అయిపోయిన తర్వాత మీ డౌట్లు ఏమైనా ఉంటే మరి గ్రూప్ లో కూడా పెట్టండి. సో Okay. ఇట్లాంటివి మీరు Yeah. చాలా మంచిగా అడిగారు కొన్ని ప్రశ్నలు. So మరి any questions you guys have until the class that we have taken? I mean, even if you have it right now, you tell it. Probably we'll discuss during the class, but Yeah. I would rather So, want to hear. ఈ దైవ శాస్త్రం గురించి, థియాలజీ ప్రాపర్ గురించి ఇప్పుడు చెప్పిన విషయాలు కానీ, సో మెనీ మోర్ క్యారెక్టర్స్. Oh yeah, lot many. సో ఓన్లీ త్రీ క్యారెక్టర్స్ మనం చెప్పుకోగలిగాము. ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. దాన్ని మనం యాట్రిబ్యూట్స్ అంటూ ఉన్నాము. దైవ ప్రత్యేక దైవ లక్షణాలు అని అనుకున్నాం. ఇవి మనుషులతో షేర్ చేసుకునేవి కాదు. ఇవి ముందువేమో మనుషులతో షేర్ చేసుకునేవి, దయ, కనికరము అండి, ఇవన్నీ కూడా. ఇప్పుడు అయితే ఇవి ప్రత్యేక లక్షణాలు, ఇవి ఒక్క దేవుడికి మాత్రమే ఉంటాయి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఇవి మనం చూద్దాం. సో ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి కానీ, దైవశాస్త్రం గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో మనము ఇప్పుడు కానీ మరి వచ్చే క్లాసులో కానీ వాటిని మనం డిస్కస్ చేయవచ్చు. Next week we will be discussing little bit about Trinity, which ఈజ్ అనదర్ కాన్సెప్ట్. ఓకే, అనదర్ గుడ్ కాన్సెప్ట్. yeah, I mean as యా, if I can explain you. Okay. చూడండి, నేనేదో ఎక్స్ప్లెయిన్ చేసేస్తానని రెడీగా వస్తాను. ట్రినిటీ I'm seeing that. ట్రినిటీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా It's మరి అది he is an incomprehensible God, guys. Ah. Let's get that. సో మనం ఒకటి గుర్తించుకోవాలండి, మనము ఆ అజ్ఞాతుడైన దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నమే త్రిత్వం. ఓకే, Okay. సో కాబట్టి మాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, అది నెక్స్ట్ వీక్. ఓకే, So any questions you guys have? సో కాబట్టి ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. You don't have it. సో మీరు We ప్రశ్నలు will- లేకపోతే somebody close in prayer, please. సో మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.